ఒక్క రసమై బాలకిషన్ మొదలుపెట్టిన ధూమ్ధాంకు మాత్రమే విజయం దక్కింది. వెనుక ముందు చూసుడేంది రాజన ఓ రాజన, ఎత్తుకో తెలంగాణ జెండ రాజన ఓ రాజన, పుడితొక్కడి సత్తెరెండు రాజన ఓ రాజన, ఎత్తుకో తెలంగాణ జెండ రాజన ఓ రాజన. అరే రాజన ఓ రాజన ఓ సిద్దిపేట రాజన, మా సిరిసిల్ల రాజన, మా నల్లగొండ రాజన, మా చింతమడుక రాజన. చల్ 2002 సెప్టెంబర్ 30వ తారీఖు రోజున బొడ్ర ఇట్లా వాతి గుడిసె వేసి ఇట్లా అద్భుతంగా దాన్ని వేసేసి పాట వేసుకొని అప్పుడు కదా మేము తానాడిల్లా తల్లాడిల్లా ఏలో అప్పుడు బ్యాలే వేసాడిది. ముసిమిసి మబ్బుల కోడి పుంజు కొక్కరకో అని కూతలు పెట్టి తెల్లారిందని లేపంగానే అమ్మలక్కలు అలుకులు జల్లి ఎర్రజాజులా పూతలు ఏవి ముగ్గులు లేక పల్లె తల్లులా అందము తగ్గి చెంగున దుంకే లేగదూడలు కిలకిల వలికే సిల్క పలుకులు ఏవి ఎవి ఇవి రావాలంటే తెలంగాణ రావాలి. బాలకృష్ణ ఫామ్ హౌస్ గురించి అడిగిండా లేదా వచ్చిండు కదా అప్పుడు అది సినిమా ఉన్నప్పుడు వచ్చిర్రు మన దగ్గర ఉన్నారు. యాడ నుండి వచ్చినారు ఈడపీడ మేసినారు గుమ్మాలకు బొమ్మలు గుడ్లు ఎల్ల పెట్టుకుంటా ఏ ఆఫీసు మెట్లెక్కిన జిలేలమ్మ చిట్ట వాళ్ళెదురుంగానే కూర్చుంటారు జిలేలం ఇట్లా కదా. చంద్రబాబు అయ్యోనివా నువ్వు అవ్వోనివా తెలంగాణోనికి తోచాలి పోతవా లేదని గాడ ఆదిలాబాద్ అడవుల్లో అర్ధరాత్రి పాట పాడి నేను ప్రయాణం కట్టినప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు వీని తీసేయమనంటే ఏ పోలీసు వాళ్ళకో చెప్తే ఏ ఇసుకలారొచ్చో గుర్తి వాహనం డీ మృతి అడవిలా ఎవడునండి. ఏం కొనేటట్లు లేదు ఏం తినేటట్లు లేదు నాగులో నాగన్న ధరల మీద ధరలు పెరిగే అదొకటి కొంగునాడు ముగజుట్టవే చెల్లమ్మ కొడవళ్ళు చేపట్టవే చెల్లమ్మ. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ పాడ్కాస్ట్. నేను మీ జర్నలిస్ట్ మనోజ్. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోయి అంటే ఇడుపు కాగిదమయ్యి 12 ఏళ్ళు అయిపోయింది. తెలంగాణలో కొత్త ప్రభుత్వాలు ఏర్పడుతున్నాయి, ముఖ్యమంత్రులు మారుతున్నారు, మంత్రులు మారుతున్నారు, ఇక్కడ వ్యవస్థలు మారుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో కూడా సేమ్, అక్కడే ప్రభుత్వాలు మారినాయి. మొదట్లో చంద్రబాబు, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి, మళ్ళీ చంద్రబాబు ప్రభుత్వాలు వచ్చినాయి. అక్కడ వ్యవస్థలు మారుతున్నాయి, అక్కడ కూడా అన్ని రకాలుగా మార్పులు వస్తున్నాయి. కానీ ఈ రోజుకి ఇంకా ఆంధ్ర తెలంగాణ అనేటువంటి ఈ సెంటిమెంట్ రగులుతూనే ఉంది. మరి ఎవరు మొదలుపెట్టారు? ఒక జర్నలిస్ట్ ఏదో మాట్లాడిన మాటకి ఆ మాటని చాలా దారుణంగా ఆయనను పర్సనల్గా టార్గెట్ చేయడం, తెలంగాణ జర్నలిస్టులు అంటూ వ్యతిరేకించి మాట్లాడడం, ఇలాంటి ఒక కామెంట్స్ సోషల్ మీడియాలో మొదలైనాయి. ఆ తర్వాత ఇక్కడికి వచ్చిన ఒక నాయకుడు తెలంగాణ మీ అయ్య జాగీరా అంటూ క్వశ్చన్ చేయడం, వచ్చి రాగానే నవనిర్మాణ అనేటువంటి పేరిట ఓ సభను ఏర్పాటు చేయడం. అంటే ఆ రోజు తెలంగాణ మూమెంట్ వచ్చింది, తెలంగాణ ఉద్యమం అయింది ఆంధ్ర పాలకులు వ్యతిరేకంగానే, ప్రజలకు కాదు పాలకుల వ్యతిరేకంగానే జరిగిన సిచ్యువేషన్ నుంచి మళ్ళీ అక్కడ ఒక పొజిషన్లో ఉన్న వ్యక్తి ఇక్కడికి వచ్చి నేను తెలంగాణని బాగు చేస్తా, తెలంగాణని క్వశ్చన్ చేస్తానడంతో తెలంగాణ సెంటిమెంట్ మళ్ళీ రగిలింది. ఇది ఇక్కడితో ఆగలేదు, ఎక్కడి వరకు దాదీసిందంటే రీసెంట్గా ఒక సినిమా పోస్టర్ విడుదలైంది, ఇడుపు కాగితం అనేటువంటి ఒక సినిమా పోస్టర్. ఈ భాష మాకు రాదు, డబ్బింగ్ ఉంటుందా అని చెప్పి మొదలుపెట్టి ఇక తెలంగాణ భాషని, తెలంగాణకు సంబంధించిన సంస్కృతిని, తెలంగాణ ఆర్థిక స్థితిగతులని ఇంతనా అంతనా సోషల్ మీడియాలో ఎంత రచ్చ జరగాలో అంత జరుగుతూ మళ్ళీ హేళన మొదలైంది. అయితే ఆ రోజు తెలంగాణ ఉద్యమ సమయంలో ఎంతోమంది 1200 మంది అమరవీరుల బలిదానాలు తెలిసిందే. ఇదొకటే కాదు, ప్రతి ఒక్కరు కూడా ఉవ్వెత్తున ఉగిసిపడేటువంటి ఆ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళిన దాంట్లో చాలా వరకు తోడ్పాటు అందించినవి కళలు, కళాకారులే. ఆ కళలు, కళాకారుల నుంచి వచ్చిన వ్యక్తి ఆ రోజు గజ్జగట్టి భుజం మీద గొంగడేసి ఒక్కసారి గంతేస్తే అవతల పక్కన 1,00,000 మంది ఉన్న జగ్గని అనకాల్సింది, జై తెలంగాణ అనాల్సిందే. అటువంటి వ్యక్తి ప్రభుత్వాలు వచ్చిన తర్వాత ఎమ్మెల్యేగా పనిచేసారు, సంస్కృత సారథికి చైర్మన్గా వ్యవహరించారు. ఈరోజు మళ్ళీ తెలంగాణ ఉద్యమం ఇంత ఎత్తున మళ్ళీ ఒక ప్రొటెస్ట్ వస్తుందా అనే సిచ్యువేషన్ రగులుతున్న సిచ్యువేషన్లో ఈరోజు ఆర్ పాడ్కాస్ట్ గెస్ట్గా తీసుకొచ్చాను. నా ముందున్నారు మానకొండూరు మాజీ ఎమ్మెల్యే రసమై బాలకృష్ణ గారు. నమస్తే అన్న. నమస్తే. సో ఇంతలా పిలిచి రసమైన కేవలం మాటలతోనే సరిపెడితే నన్ను ఊకోరు జనం దృష్టిలో కూడా. సో ఎవరికి అర్థమైనా కాకపోయినా మన ఉద్యమ పాటలు మళ్ళీ వాడుకుందాం. నేను అప్పుడు మీరు గొంగడేసి పాడుతున్న టైంలో టీవీ ఛానల్లో మీరు ఫోక్ స్టూడియో లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్న టైంలో అద్భుతంగా మా తాత వాళ్ళు సింగరేణి ఉద్యోగం చేస్తుండే తాత, ఇంటికి వచ్చినాక సాయంత్రం పెట్టినాకనే మీరు ఉదయ్ భాన్ గారు వచ్చి మీ మధ్య మా కమ్యూనికేషన్ కానీ ఆ పాటలు కానీ అట్లాంటి అద్భుతంగా ఉండేది. సో ఫస్ట్ మీరు ఆ వేదికకి వాడుతుంటే అటుపైకి ఎంతమంది ఉన్నా సరే నిజంగా ఎందుకో గూస్ బౌన్స్, ఇప్పటికీ ఆ గూస్ బౌన్స్ అట్లనే వస్తూ ఉంటాయి. ఎట్లా స్టార్ట్ అయిందన్న ఈ పాట? ఫస్ట్ ఒక పాటతో స్టార్ట్ చేద్దాం, మీ మార్క్ పాటతో స్టార్ట్ చేయండి. ముఖ్యంగా అంటే మొదట్లో తెలంగాణ ఉద్యమం నేను మొదటి నుంచి కూడా చిన్నప్పటి నుంచి కూడా తెలంగాణ జానపదాలు బాగా పాడేది. జానపదాలు అసలు రసమై బాలకిషన్ పాటలు అనేది సిద్దిపేట పొన్నాల దాబా దగ్గర నేను ఇంటర్మీడియట్ డిగ్రీలో ఉన్నా. అంటే వాస్తవంగా నేను చిన్నప్పటి నుంచే మాదంతా పాటలు పాడే కుటుంబం కదా, దళిత కుటుంబాలలో
జీవితము పాటలో కలగలుపుగా సాగుతూ ఉంటాయి. పెళ్ళిళ్ళు అయితే డప్పులు కొడుతూ ఉంటారు, మనం డప్పు కొట్టుకుంటే ఎగిన రోజులు ఉంటాయి. భాగవతాలు అయితే రోజు దినం తప్పించి దినం భాగవతాలు ఉంటుంది. సింధుల భాగవతాలు, దాసరోళ్ళ భాగవతాలు, ఊర్లో కుల భాగవతాలు, ఇవన్నిట్లలో మనకు తెలియకుండానే చిన్నప్పటి నుంచి ఆ పాట అట్లా గడిపోయేది. దాంతో పొద్దున్న లేస్తే కష్టమైన సుఖమైన పాటనే కదా, పెళ్ళి అయితే పాట, చచ్చిపోతే పాట, పండుగ అయితే పాట, ఏది పోషమ్మ పాట లేని జీవితం అనేది ఉండేది. పాట అనేది ఆ జీవితంలో భాగం. అట్లా నేను ఆ కుటుంబంలో పుట్టినాను కాబట్టి నాకు కూడా తెలియకుండా అనేకమైనటువంటి పాటలు పాడుతూ పెరుగుతున్నటువంటి నేపథ్యంలో నేను ఇంటర్మీడియట్కు వచ్చేసరికి నేను అప్పుడు రేడియోలలో కూడా బాగా పాటలు పాడేది. వాస్తవంగా అందశ్రీ చనిపోయాడు. అందశ్రీని ఫస్ట్ పాట నేనే పాడినా. అందశ్రీ తొలి పాట ఆయన అప్పుడు తాపి మేస్త్రిగా రాసినప్పుడు జానపదాలు ఫస్ట్ అప్పుడు ఎప్పుడు 92లో లగోజిగా అని ఒక పాట చేసిన నేను. అప్పుడు ఆ పాటకు చాలా ఫేమస్ అది. అల్లి బిల్లి అంగుర తోట నేనాడుకుంటావోయే బండ్ల బాటల్లో వాడుకుంటూ పల్లె పాట నేను సిన్నంగా జేరాలి సిద్దిపేట సకానయిన సామీరిపేట దాని పక్క పొంటావోతే బండ్ల బాటల్లో వాడుకుంటూ పల్లె పాట నేను సిన్నంగా జేరాలి సిద్దిపేట అని షామీరిపేట నుంచి మొత్తం సిద్దిపేట దాకా కూడా ఊర్ల పేర్లను కలుపుకుంటూ రాసినటువంటి తొలి పాట, జానపదాల పాట. అట్లా నేను చాలా చిన్నప్పటి నుంచి కూడా రేడియోలో కూడా కొన్ని వందల పాటలు పాడేది. అప్పుడు క్యాసెట్లు ఇట్లా ఈ క్రమంలోనే కేసీఆర్కు నాకు వారి తెలుగుదేశంలో పార్టీలో వాళ్ళు పోటీ చేసినప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా నేను పాటలు పాడిన. చిన్న పిల్లగానప్పటి నుంచి ఆ ప్రస్థానం తోవలు అట్లా వచ్చినప్పుడు సారు తెలంగాణ పార్టీ పెడదామని అనుకున్నప్పుడు మన రసమైనాడు కదా, మొత్తం చూసుకుంటాడు ఉన్నాను అనుకున్నప్పుడు అప్పుడు నేను సుద్దాల అశోక్ తేజ, అప్పుడు ఎవరు కూడా రాసిన వాళ్ళు లేరు, మనం కుల్లం ముచ్చట చెప్పాలి. అప్పుడు పాటలు కూడా లేవు. 2001 ముచ్చట చెప్తున్నాను నీకు. 2001లో సుద్దాల అశోక్ అన్న, నేను, మన సారు కేసీఆర్ సార్ పాటలు ఉండాలనుకున్నప్పుడు అప్పుడు సార్ దగ్గర నందినగర్లో కూర్చొని అప్పుడు ఇది తెలంగాణ కోటి రతనాల వీణ అని ఫస్ట్ పాట. దాని తర్వాత అప్పుడున్నటువంటి తెలంగాణ ప్రాంతంలో ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, అప్పుడు చంద్రబాబు ఉండే, తెలంగాణ ప్రాంతంలో ఉన్న తెలుగుదేశం ఎమ్మెల్యేలు సవాలేస్తే జవాబిస్తారా ఓ ఎమ్మెల్యేలు, ముఖం సాటు చేసుకుంటారా ఓ ఎమ్మెల్యేలు, నిన్నగాక మొన్న మీరు ఎలక్షన్ల వచ్చినప్పుడు గడప తిరిగినారు, కడుపుల తల పెట్టినారు, తెలంగాణ ఇస్తామని తెగపోజు కొట్టినారు, ఆ సంగతి మరిసిపోతిరా ఓ ఎమ్మెల్యేలు అని ఇట్లా వాళ్ళని ప్రశ్నించే పాట కావచ్చు. తెలంగాణ దేవతల మీద ఒక పాట, అరే అట్లా అందరి మీద. అప్పుడు చంద్రబాబు నాయుడు ఉండే. అప్పుడు ఆ సందర్భంగా క్యాసెట్ చేసిన మేము. ఫస్ట్ సారు జెండా రాజీనామా చేసి జెండా ఎగిరినాటికే ఇది తెలంగాణ అనే పాట వస్తూ ఉన్నది. అది మన జలవిఆర్లో పాట వస్తూ ఉన్నది. అప్పుడు తొలి పాట. అప్పటిదాకా అసలు ఈ పాటలు లేవు, ఏం పాటలు లేవు. ఒక గద్దరన్న పాట ఫస్ట్ 99లో ఇది భువనగిరి జనసభలో రాసుకున్న ఒకే ఒక పాట ఉండే అప్పుడు గద్దరన్నది. అదే నా తల్లి తెలంగాణరా తిరుగబడ్డ వీనరా వీరులకు పుట్టి నిల్లమ్మో పౌరుషాల గల్లా తల్లమ్మో ఆ తేనె తెట్టలా తీయగుంటది కత్తి అంచులా మెత్తగుంటది. ఇదొక పాట రాసిండు. ఆ పాట అంతగా ఎవరు పాడలేదు. దాంతో బెల్లి లలిత పాడేది, ఆమె చనిపోయిన తర్వాత అటువైపు ఆ పాట కానీ ఆ విషయాన్ని తీస్తే ఎన్కౌంటర్ చేసే కాలం కదా, చీమ చిట్టుకుమంటే ఎన్కౌంటర్ చేసే కాలం. అప్పుడు నందిని సిద్ధారెడ్డి సార్ పాటలు 2 ఉండే, నాగేటి సార్ అన్న నా తెలంగాణ. అదే అడుగుదాం అనుకుని ఇప్పుడు నేను. బెల్లి లలిత గద్దర్ కూడా ఆ భావాజాంగలు వెళ్ళిన వాళ్ళు ఆ దృష్టిలోనే బెల్లి లలితను కూడా ఆ రకంగా చంపేసిన వాళ్ళే. కరీంనగర్ జిల్లా లేదా సిద్దిపేట, మెదక్ ఈ జిల్లాలు మొత్తం కూడా అటవీ ప్రాంతాలు, మావోయిస్టు ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాలు. అప్పుడు ఎటు చూసినా ఒక హై టెన్షన్ ఉండే, పోలీసులు మొత్తం ఆ స్టేషన్ వెళ్ళిందంటే ఈ స్టేషన్ అంటే ఆ హైలైట్ ఉంటుండే. దట్టు ఇటువంటి పాటలు పాడి ఇంకా మేలు కొలుపుతున్నామంటే ఏదో రకంగా నిర్బంధం ఉండే కదా. ఎప్పుడు నీకు ఇబ్బంది లేకుండే, భావజాలం కలగలే? ఎందుకు ఇబ్బంది ఏం లేదు, మాకు మొదటి నుంచి కూడా వాళ్ళతో సాహసం ఉండేది కదా. ఇప్పుడు మన శాఖమూరి అప్పారావు అప్పుడు రవి వెంకన్న పేరుతో ఉండేది. నేను 7th క్లాస్లో ఉన్నప్పుడు మా ఇంట్లో ఉండేటోడు, మాతోనే వచ్చేటోడు. అంకం బాబురావు. ఎక్కడ దళిత పల్లెలు ఉంటే అక్కడ నక్సలిజం ఉన్నది కదా. అప్పుడు వాళ్ళే చైతన్యం చేశారు కదా, చదువుకోమని చెప్పినారు. మంద ఎందుకు రాలేదు నాకు, వాళ్ళతోనే కదా. నేను చిన్నప్పుడే పాటలు పాడుతుంటే అయ్య చేసినప్పు కిందికి దొరల్లో జీతగాడ అన్నల పాటలు అన్ని పాడుతుంటే, ఒకటి కాదు నేను ప్రతి పాట పాడుతుంటే. అప్పుడు క్యాసెట్లలో గద్దరన్న పాటలు వచ్చు. అప్పుడు బొంబాయో మస్కట్ పోయిన వాళ్ళు క్యాసెట్లు తీసుకొస్తే దానిలో వచ్చేటి ఆ పాటలన్నీ వినేటిది. ఏం కొనేటట్లు లేదు, ఏం తినేటట్లు లేదు, నాగులో నాగన్న ధరల మీద ధరలు పెరిగే అదొకటి. మళ్ళా దొరల మీద కొంగునాడు ముగజుట్టవే చెల్లమ్మ, కొడువళ్ళు చేపట్టవే చెల్లమ్మ,
ఇట్లా ఈ పాటలు కావచ్చు. అమాస చీకటి అర్ధరాత్రి చెల్లమ్మ ఓ చెల్లమ్మ ఇల్లు దాటినవు పల్లె దాటినవు అని అవన్నీ ఉన్నాయి కదా. ఆ నిర్బంధాలు ఎదుర్కొన్నాము చిన్నప్పటి నుంచి. 7వ తరగతులు ఉన్నప్పుడే నేను జైలు పట్టుకపోయారు, పోలీసు వాళ్ళు పట్టుకపోయారు. ఇవన్నీ జరిగినాయి డిగ్రీలో ఉన్నప్పుడు. కానీ ఇవన్నీ జరిగినాయి. నిర్బంధము, అరెస్టులు ఇవన్నీ కాదు. నా పాట పాడితే నేను చాలాసార్లు నన్ను తీసుకొని పోయారు. పోలీసు కొట్టిన రోజులు. నేను వరంగల్ సీకేం కాలేజీలో చదువుకున్నా. పట్టుకపోయి 3 రోజులు నన్ను ఇట్లా ఎందుకే ఉంటుంది. అప్పుడు మాది రావురుకుల ఒకసారి మా ఊరిలో అంటే చిన్నప్పటి నుంచి నేనే ఉన్నా. నేను ఒకసారి వెళ్ళిపోయినా. అక్కడి నుంచి వెళ్ళిపోయినప్పుడు అన్ననే ఉన్నాడు, శాఖమరి అప్పారావు ఉండే. అప్పుడు ఎంకన్నా పేరుతో ఉండే. అప్పుడు అన్నలకు ఇవన్నీ ఏకే పాఠశాలలు ఇవన్నీ ఉండేవి కావు. ఏదో చిన్నగా గ్రెనేడ్స్ అవి ఇవి పట్టుకొని ఒక చిన్న పిస్తలతో వచ్చేటోళ్ళు. నేను డిగ్రీకి చదువుకుందామని వెళ్ళిపోయినా. డిగ్రీకి దుబ్బా కాలేజీలో నేను చైర్మన్గా పనిచేసిన. 88 నేను కాలేజ్ చైర్మన్. నేను ఆర్ఎస్సీ ఫ్యానల్ నుంచి అది కూడా నేను కాలేజ్ చైర్మన్గా పనిచేసిన. నేను చైర్మన్గా పనిచేసిన. అప్పుడు గా కాలంలో అసలు ఎలాంటి కాలం మీరు చూసారు కదా. గా కాలంలో నేను కాలేజ్ చైర్మన్గా పనిచేసిన. దాని తర్వాత డిగ్రీ అయినప్పుడు నేను మా ఊర్లో కానీ పరిచయం చేసిపోయినా. అన్న నేను ఉంటలేను, మంచికో చెడుకో ఎప్పుడైనా వచ్చినప్పుడు నేను చూసుకుంటాడని అంటే ఆయన దగ్గరికి ఏం చేసిండంటే పాపం ఆయన మేకలు కాసుకుంటాడు రాములు. ఈ అన్న ఏం చేసినట్టే మేకల కాడికి పోయిండు. పోయి గ్రైనేట్స్ అవన్నీ ఉండే ముల్లె కట్టి ఇంటికి ఇచ్చిండు. అరే ఇంట్లో పెట్టిన మళ్ళీ తీసుకోపోతా అని చెప్పినాడు. పాపం ఆయన ముల్లెకి తీసుకొచ్చి వాళ్ళ ఇంట్లో కుండలు పెట్టిండు. కుండలు వేసిండు. అవన్నీ కుండలు వేసిండని మేకల కాడికి పోయిండు. వాళ్ళ తమ్ముడు ఉంటాడు, వాళ్ళ అమ్మ రొట్టె చేస్తుంది సాయంత్రం. వాళ్ళు రొట్టె చేస్తే ఈయన ఏం చేసిన, పిల్లవాడు ఏం చేసిన, కుండల చేయి పెట్టి అమ్మ గిన్నె కుడుములు ఉన్నాయని తీసుకొచ్చిండు పొయ్యి కాడికి. మొత్తం డామన వేలితే వాళ్ళ అమ్మ చనిపోయింది, ఆయన చనిపోయింది, ఇల్లు మొత్తం పోయింది. అప్పుడు హెచ్చు దొర ఉండే. అప్పుడు చాలా భయానకం. మొత్తం రావురుకుల గ్రామంలో మొత్తం గ్రైనేడ్స్తోని బాంబులు వేలి ఇల్లు ఇవన్నీ దగ్ధం అయిపోయినాయి అని అనుకున్నప్పుడు ఎవరు దీనికి మూలాలు అనుకున్నప్పుడు అప్పుడు మళ్ళీ నా పేరు తీస్తే నేను దుబ్బా కాలేజ్ చైర్మన్ కడి చేస్తే సీకేం కాలేజీ వరంగల్. అప్పుడు నన్ను వెతుకుంటూ వచ్చి నన్ను మంచిగా రాత్రి పట్టుకొని పోయి భీమారం వాళ్ళ సిఆర్ఎఫ్ పోలీసుల క్వార్టర్స్ ఉంటాయి, దానిలో తీసుకొని పోయి ఒక 3 రోజులు ఆ కాలంలో మీరు గుర్తుపెట్టుకోండి. 92లో వరంగల్ పరిస్థితి ఎట్లా ఉండే, రామనాథం ఎన్కౌంటర్ చేసిన పరిస్థితులు ఎట్లా ఉండే. అప్పుడు ఆ కాలంలో 3 రోజులు అక్కడ తీసుకొని పోయి నీకు ఎట్లుంటుంది అసలు కొడితే నాకు చేయబడిపోయింది. 3 రోజులు నర్సంపేట అడవులోకి తీసుకుపోయి పద్మాక్షి గుట్టలకు తీసుకుపోయి నా కనత మీద తుపాకీ పెట్టి ఇట్లా పెట్టి ఇంకా చెప్పు తుపాకీ నేను ఆర్గనైజర్కి వచ్చినా, నేను చదువుకోసం ఆర్గనైజర్ రాలేస్తే నేను చదువుకున్నట్టు తుపాకీ మీద కంత పెట్టి తీసేసిండు. ఆ కంత మీద తుపాకీ పెట్టినా కూడా డీటీ నాయక నాకు మళ్ళీ ఎమ్మెల్యే అయినాక కలిసి నాకు నేను ఇడిచిపెట్టినాను కూడా ఒక పెళ్ళిలా డీటీ నాయక. అంటే చెప్తా ఉన్నా అంటే నేపథ్యం అనేది లేకుండా కాదు, అందులో నుంచే ఇవన్నీ వచ్చినాయి. అందులో నుంచే ఆట కావచ్చు, పాట కావచ్చు. అంటే ఒక సామాజికమైనటువంటి చైతన్యం కోసం పాటలు పాడినటువంటి సందర్భం కావచ్చు, ఒక తిరుగుబాటు స్వరాలు కావచ్చు. నేను మంజీర అక్షర ఉద్యమంతో నేను నడిపిన సారా వ్యతిరేక ఉద్యమం కూడా వావిలాల గోపాలకృష్ణ గారితో నేను పనిచేసిన. నేను పల్లెలా నేను ఒక సామాజిక ఉద్యమ కార్యకర్తగా వచ్చిన సామాజిక పాటలు పాడినాను, విప్లవాల పాటలు పాడిన, అక్షరాన్నం పాటలు పాడిన, తెలంగాణ పాటలలో కూడా అట్లా కేసీఆర్ గారితో ఈ తెలంగాణ పాటలు ఎట్లా ఉంటే బాగుంటుంది, ఏది ఉంటే బాగుంటుంది అనేది డిజైన్ చేసుకొని వచ్చాను. ఆ పాటలు పోవాలనుకోలే ఎందుకు వాళ్ళు ఎప్పుడు నేను అడవి బాట నాకు బాగా చదువుకోవాలని ఉండే. ఎందుకంటే చదువు లేదు నాకు, చదువుకోవాలనేది బాగా అడవిలో అన్నలాగా పోయి చేయాలనేది ఏం లేదు. ఎవడు మంచి చేస్తే మనకి సపోర్ట్గా ఉందామన్నటువంటి ఆలోచనతో ఉన్నవాడిని. చదువుకోవాలనేది ఆకాంక్ష బాగుండే. నేను అట్లా బాగా చదువుకున్నాను. నేను 95లో నేను టీచర్ అయినా. నేను 95లో టీచర్ను. తెలంగాణ మలివిడత ఉద్యమంలో ఫస్ట్ సస్పెండ్ అయిన ఏకైక వ్యక్తిని కూడా రసమై బాలకృష్ణ టీచర్గా నన్ను సస్పెండ్ చేశారు ధూమ్ధామ్ చేసినందుకు. హరీష్ అన్న ఎలక్షన్లు అవుతూ ఉంటే ధూమ్ధామ్ చేస్తే అప్పుడు హరీష్ అన్నకి మంత్రిగా ఉండే, ధూమ్ధామ్ చేస్తే రాజశేఖర రెడ్డి అప్పుడు వాళ్ళు నన్ను సస్పెండ్ చేశారు. సస్పెండ్ చేసినా పర్వాలేదు, తెలంగాణ ఉద్యమాన్ని పాటను వదిలేదు. సార్ దగ్గర పోయి సార్ నేను ఇంత కష్టపడి టీచర్ అయినా అంటే పొందే తెలంగాణ వస్తుంది ఇక నౌకరీ ఉన్నదా అని అన్నాడు. సార్ నీకు చెప్తా ఉన్నాం మేము తెలంగాణ ఉద్యమంలో ఈ ప్రస్థానంలో ఇవన్నీ జరిగినటువంటి సందర్భం చెప్తున్నాం మీకు. అట్లా చాలా పాటలు కానీ నన్ను కూడా ఓన్ చేసుకున్న రోజులు ఉన్నాయి. కరీంనగర్లో సారు సింహగర్జన పెట్టినప్పుడు కేసీఆర్ మాట రసమై పాట ఈ రెండే మేమిద్దరమే 5 గంటలు ప్రోగ్రామ్ చేసినాను, 5 hours నేను ఒక్కనే. అప్పుడు ఎవరు కళాకారులు కూడా లేరు. రాజకీయాలకు రావాలన్న ఆలోచనతోనే అట్లా మేము రాజకీయాలకు రావాలన్న ఆలోచన ఎక్కడిది, తెలంగాణ రావాలని అప్పుడు రాజకీయాలకు రావాలనేది ఆలోచన ఎక్కడ ఉంటుంది చెప్పు. మనం పాడాలి, తెలంగాణ తీసుకురావాలి, దాంట్లో మనం ఉండాలన్న ఆలోచన మొదట్లో ఎవరు లేరు. 2001, 2006 మేము ధూమ్ధామ్ పెట్టేదాకా కూడా ఎవరు లేరు కదా, నేను ఒక్కనే. తెలంగాణ ధూమ్ధామ్ పెట్టిన తర్వాత కదా 2002లో తెలంగాణ ధూమ్ధామ్ పెట్టిన తర్వాత గోరెటెంకను, జయరాజాను, అశోక్
రఘుతేజను, భారతక్కను, శంకరన్నను, మురళీమధును, వరంగల్ సీనును ఇట్లా అందరినీ జమ చేసుకున్నాం కదా. నేనే కదా దిగుందాం పెట్టిన తర్వాతనే కదా ఇప్పుడు అందరు కళాకారులు ఒక వేదిక. అందుకు తెలంగాణ ఎవడు వాడనిచ్చాడు? విమలా కొల పాట పాడితే పోలీస్ స్టేషన్లో దిగానే తీసుకోపోదురు. నేను ఏమంటే సిండికేట్ లేదు. మీరు గుర్తుపెట్టుకోండి, తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ పెట్టిన తర్వాత తెలంగాణ ధూమ్ధాం పెట్టేదాకా కూడా ఏ వేదిక మీద ఎవరిని పాడనిచ్చేది కాదు. అసలు ఎవరు వాడుదురు అప్పుడు మీరు చెప్పండి? గోరేటి వెంకన్న వాళ్ళ అరుణోదయ పాటలే పాడేటోడు, తెలంగాణ లేదు. విమలకొల్లు కూడా అరుణోదయ పాటలే. సామాజికమైనటువంటి కర్మభూమిలో పూసిన ఓ పువ్వ, లాల్ సలాం లాల్ సలాం, ఓ అరుణ పతాకమా చేగొను మారేడు సాల్యూటి, ఇదే తప్ప అప్పుడు ఏమైనా పాటలు ఉన్నాయా? వాళ్ళ తొలినాళ్ళు లేవు. ఎవరు వాళ్ళ యొక్క సామాజికమైనటువంటి సిద్ధాంతపరకమైనటువంటి పాటలే తప్ప ఇవన్నీ ఎక్కడ కూడా లేదు. తెలంగాణ ధూమ్ధాం పెట్టినాక మన నాగరాజు వచ్చిన తర్వాత, అప్పుడు అందశ్రీ నేను గూఢాంజనం పెట్టిన తర్వాత, ధూమ్ధాం పెట్టిన తర్వాతనే కదా కామారెడ్డిలో 2002 సెప్టెంబర్ 30వ తారీఖు రోజున బొడ్ర ఇట్లా వాతి గుడిసె వేసి ఇట్లా అద్భుతంగా దాన్ని వేసేసి పాట వేసుకొని అప్పుడు కదా మేము తానాడిల్లా తల్లాడిల్లా ఏలో అప్పుడు బ్యాలే వేసేది. ముసిమిసి మబ్బుల కోడి పుంజు కొక్కరకో అని కూతలు పెట్టి తెల్లారిందని లేపంగానే అమ్మలక్కలు అలుకులు జల్లి ఎర్రజాజులా పూతలు ఏవి ముగ్గులు లేక పల్లె తల్లులా అందము తగ్గి చెంగున దుంకే లేగదూడలు కిలకిల వలికే సిల్క పలుకులు ఏవి ఇవి రావాలంటే తెలంగాణ రావాలి అని చెప్పేది కదా. అట్లా బ్యాలే చేసి చాలా అద్భుతంగా ఆవిష్కరించి అప్పుడు మెల్ల పాటలు ఎంకన్నా అప్పటికి పాట రాసిండు పల్లె కన్నీరు. రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు అది సినిమాలు వచ్చింది. పల్లె కన్నీరు, అందశ్రీ పాట, సూడు తెలంగాణ, తెనుగొల్ల ఎల్లమ్మ ఆయన పాడి ఇట్లా మెల్లమెల్లగా జమ చేసిన తర్వాత అప్పుడు పిల్లలందరూ పాటలు రాశారు. చాలామంది తెలంగాణ పాటలు వచ్చినాయి. గోరేటి ఎంకన్న వచ్చిండు. ఆ ఎంకన్న వచ్చిన తెలంగాణ ధూమ్ధాం పెట్టిన తర్వాతనే అప్పుడు ఇద్దరం విడిపోతే భూమి బద్దలవుతుందా, పరుగు పరుగునొచ్చినారు పట్నములో వచ్చినారు వలసొచ్చినదే మరిసి వతందారులు అయ్యినారు బర్రె జనిగలోలే వట్టి జిలేలమ్మ జిట్ట మా బతుకాగం జయ్య వట్టి జిలేలమ్మ జిట్ట యాడ నుండి వచ్చినారు ఈడపీడ మేసినారు గుమ్మాలకు బొమ్మలోలే గుడ్లు ఎల్ల పెట్టుకుంటా ఏ ఆఫీసు మెట్లెక్కిన జిలేలమ్మ చిట్ట వాళ్ళు ఎదురుంగానే కూర్చుంటారు జిలేలం. ఇట్లా కదా అప్పుడు మళ్ళీ ఆకలి తినం అట్లా పాటలన్నీ వచ్చినాయి. సూడి తెలంగాణ, సుఖ నీళ్ళు లేదన్నాను, గోదావరి మీద పాటలు వచ్చినాయి. పల్లె పల్లె నా పల్లేర్లు మొలిసే పాలమూరులోనా అని మిత్ర పాటలు. ఇట్లా అప్పుడు ఒకటిగా పాట వచ్చి అప్పుడు ఆడదాం దప్పుల దరువైరాని విమలక పాడేది, చెలో ధూమ్ధాం ఆమె పాడేది. అప్పుడు మళ్ళీ గూడాంజాది నేను పుడితొక్కడి సత్యరెండు రాజనవో రాజన ఎత్తుక తెలంగాణ జెండ రాజనవో రాజన వాళ్ళ పాటలను తీసుకొచ్చి బ్యాలే చేసి దానికి మాటలను పెట్టి ఆటలను కల్పించి ఒక అద్భుతం జనజాతర కదా. వేలాది మంది వచ్చేటోళ్ళు కదా, వేలాది మంది ఇట్లా ఒక జాతరలాగా సాగు. ధూమ్ధాం అంటేనే అంత బ్రాండు. తెలంగాణ ఉద్యమానికి చాలా కీలకం. అది దాన్ని అట్లా పెట్టిన కదా. అప్పుడు ఏమైందంటే అప్పుడు ఒక పాడడానికి కోసం మన వెనుక ఒక ఫోర్స్ ఉంది. ఏ ఫోర్స్ ఉన్నది? టీఆర్ఎస్ఏ. ఇది ఎవడు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా చెప్తా ఉన్నాను. జనసభ తర్వాత గద్దరన్న మీద కాల్పులు, బెల్లి లలిత చనిపోయిన తర్వాత నోరు తెలంగాణ జై తెలంగాణ అనడానికి ఒక్క పెదవి కూడా ముందుకు రాలేదు, ఒక్క గొంతు కూడా ముందడికి రాలేదు. గా క్రమంలో కదా తెలంగాణ ధూమ్ధాం పెట్టిన తర్వాత ఇదంతా తీసుకొని వచ్చినాం. ఇంతమంది వేదికలు పిల్ల ఒక్కొక్క పిల్లగాళ్ళు అబ్బబ్బబ్బబ్బా ఏం పాటలు తీసుకొచ్చారు. ఎవ్వనికి వాడు అల్లుకొని పాటలు రాశారు. అప్పటికి సోమన్న కింది తరములు వీళ్ళంతా సోమన్న గిద్దర నర్సు వీళ్ళు చాలామంది వచ్చేసారు. చాలామంది పిల్లలు పాటలు రాశారు, పాడినరు. అద్భుతానికి ఎవ్వనికి వాడే పాటలు రాసుకుంటే కైగట్టుకొని ఎంతమంది పాటలు పాడుకోలేదు. అంటే అట్లాంటి ఒక సాంస్కృతిక ఉద్యమాన్ని సృష్టించగలిగినాం. మీరే హోస్ట్, నేనే ధూమ్ధామే నేనే నడిపిస్తుంటే కదా. లలిత కళాతోరణానికి గద్దరన్న మీద కాల్పులు జరిపితే అసలు తదనంతరం 2006లో అసలు ఆయన పిలిచేదాకా ఆయన దగ్గరికి ఎవరు పోలేదు. గద్దరన్న చూస్తేనే భయపడదు, ఎవడో పోలీసులు ఎత్తుకుపోతారు. 2006లో ఎవడు ఆమె ఎవడు పడతావా ఎత్తుకొని పోయి ఆయన కాల్చి పడేసేసి లేకుంటే పాటలు పాడి వస్తూ ఉంటే ఒక గుర్తు తెలియని వాహనం డీ మృతి పీగడిదే ఉన్నది. అట్లా ఎన్నిసార్లు మేము ఎంత ప్రాణాలకు తెగించినాయి. ఇప్పుడు చనిపోయిన వాళ్ళు ఒక్కసారి పెట్రోల్ పోసుకొని చచ్చిపోయారు, కానీ మేము ప్రతిరోజు చచ్చి బతికినాం కదా. ఆదిలాబాద్లో నేను ఆదిలాబాద్లో పాటలు పాడి పొమ్మెందుకు పోందిరని గండం గట్టెక్కిందని చంద్రబాబు అయ్యోనివా నువ్వు అవ్వోనివా తెలంగాణోనికి చల్ పోతవా లేదని గాడ ఆదిలాబాద్ అడవుల్లో అర్ధరాత్రి పాట పాడి నేను ప్రయాణం కట్టినప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు వీని తీసేయమనంటే ఏ పోలీసు వాళ్ళకో చెప్తే ఏ ఇసుకలారొచ్చో గుర్తు తెలియని వాహనం డీ మృతి అడవిలా ఎవడున్నాడు నీకు? మరి ప్రతిరోజు చచ్చి బతకలేదా రసమై బాలకిషన్? ప్రతిరోజు చావుతాను కొట్లాడుకుంటా నడిపించినాం కదా. ఎక్కడ వెనకకు పోలే కదా. ఉద్యోగం పోయినా వెనకకు పోలేదు, గవర్నమెంట్ ఉద్యోగం పోయినా పర్వాలేదు. మాకెవరు సెక్యూరిటీ ఉన్నదా? ఎవడన్నా ముంగట్టున్నాడా? అరే ఎన్ని రాత్రులు రాత్రులు ప్రోగ్రాములు చేయాలంటే నిధులు కూడా. నేను ఏం చెప్తున్నా, నిధులు ఏమున్నది? ఇప్పుడు నీ దగ్గరికి వచ్చిన ఛాయ్ పోయలేదా?
లంచ్ టైం అయింది బువ్వ పెట్టమంటే పెట్టవా అంతే. వేదికను వేసుకునేటోళ్ళు మైకులు పెట్టించేటోళ్ళు అన్న రాండే మీరు ఇంత కార్ల డీజిల్ పైసలు టికెట్ల పైసలు ఇస్తామే అని పాపం వాళ్ళు అనుకునేది ఇది ఇచ్చేది, మేము పోయి ఎగిరి వచ్చేది. ఒక దగ్గర వాళ్ళు ఇవ్వకపోయినా మేమే పోయి పాటలు పాడి ఎగిరేసి వచ్చేది. తెలంగాణ ప్రజలు కాపాడుకున్నారు కదా సాంస్కృతిక ఉద్యమాన్ని. అసలు ఎవ్వరికి వాళ్ళు ఉద్యోగస్తులు పాప నిజంగా చెప్తున్నా, ప్రతి ఉద్యోగి కంట్రిబ్యూషన్ చేశాడు ధూమ్ధాములు పెట్టినప్పుడు. టీచర్లు వాళ్ళు వీళ్ళు ఎంప్లాయీస్ టీఎన్జిఓస్ వాళ్ళు, మా స్వామిన వాళ్ళు ఉండే, దేవన్న వాళ్ళు ఉండే, శ్రీనివాస్ వాళ్ళు చెప్పగానే అరే మనోళ్ళు వస్తురా కొంచెం చూసుకోరా అంటే పాపం వాళ్ళు వేదికకు మైకులు కర్పులు ఇప్పించిండ్రు. ఇట్లా ఎక్కడికక్కడ వాస్తవంగా టీఆర్ఎస్ వాళ్ళు అంతటా ఉండరు, వాళ్ళు ఎక్కువ కంట్రిబ్యూషన్ స్టేజ్ చేసేటోళ్ళు, అన్ని పెట్టేటోళ్ళు, మంచి చెడు చూసుకునేటోళ్ళు. అట్లా కదా అంతా తెలంగాణ రాష్ట్రం వచ్చేదాకా రసమై నడిపించిన సాంస్కృతిక ఉద్యమం అనేది ఎవరికి నచ్చినా నచ్చకపోయినా నా జీవితంలో ఒక చరిత్రలో ఒక పేజీ మాత్రం నేను రాసుకోగలిగిన. ధూమ్ధామ్ వ్యవస్థాపకుడు రసమై బాలకిషన్, ఒక గద్దర్ లాంటి ఒక మహాకళాకారుని, ఒక జయరాజనను, ఒక గోరేటెంకను, ఒక గూడ అంజనను, ఒక విమలకని ఇట్లా సుట్టి నిలబెట్టి సర్కాసులో రింగు మాస్టర్ సింహాల మధ్యన రింగు మాస్టర్ ఎట్లా తిరిగినో అట్లా తిరిగినాను నేను. అది నాకు గర్వకారణంగా ఉంటుంది. అది కొంతమందికి ఈగో కావచ్చు, జెలసీ కావచ్చు, నచ్చకపోయినా నాకు మాత్రం ఆ తృప్తి చాలా. ఇప్పుడు కూడా మనం వీటిలో చూసి వస్తూనే ఉంటాయి. చెప్తున్నా కదా, నచ్చినా నచ్చకపోయినా అది మాత్రం నేను నిలబెట్టుకోగలను. ఆ తృప్తి మాత్రం తెలంగాణ ఉద్యమానికి అనేక పాటలు తోడ్పాటాన్ని ఇచ్చినాయి కదా. సో నీకు నచ్చి వణికించిన పాట ఏంటిది? ఒక్కసారి నీ నోటి నుంచి ఫుల్ పాట వినాలి అంటే చాలా పాటలు, ఇదొకటని కాదు వాస్తవంగా నా నుంచి బాగా రసమై పాడతాప్పుడు విద్యార్థి గర్జన జరిగినప్పుడు కూడా మీరు చూసిరు. నాకు బాగా అంజన పాటనే నన్ను బాగా లేపింది. అరే వెనుక ముందు చూసుడేంది రాజనవో రాజన, ఎత్తుకో తెలంగాణ జెండ రాజనవో రాజన, పుడితొక్కడి సత్తెరెండు రాజనవో రాజన, ఎత్తుకో తెలంగాణ జెండ రాజనవో రాజన. అరే రాజనవో రాజనవో సిద్దిపేట రాజన, మా సిరిసిల్ల రాజన, మా నల్లగొండ రాజన, మా చింతమడుక రాజన, చల్ పుడితొక్కడి సత్తెరెండు రాజనవో రాజన, ఎత్తుకో తెలంగాణ జెండ రాజన. ఇది కావచ్చు కొట్టురా కొట్టు నింపుల మీద నింపుల దండోరా తెలంగాణ సిన్నోడా. ఇది కావచ్చు అరే గల్లు 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 గజ్జల మోతో అన్నల్లారా ఓ సెల్లెల్లార గవ్వల మోతో అన్నల్లారా ఓ సెల్లెల్లార. అంటే ముఖ్యంగా ఇవి ఒక క్షణం వరకు స్టార్టింగ్లో. నెక్స్ట్ ఎండ్లకు పోయేది మేము ఇష్యూస్ మీద పోయేది. ఇప్పుడు నీళ్ళది ఉన్నది, తాగబోతే నీళ్లు లేక వాళ్ళకి ఏది అవసరం ఉంటుంది, గోదావరి ఓహో పారేడు గోదావరి. తర్వాత కల్చర్ మీద వచ్చినప్పుడు ఏవి మనపల్లెలోన. తర్వాత నాకు బాగా డెప్త్గా సబ్జెక్ట్ తీసుకుపోయింది వరంగల్ సీన్ రాసినటువంటి పాట. ఓ యమ్మ తెలంగాణ పల్లె ఈనాడు ఎందుకింత సిన్నవాయే రామ, బురద పొలములోన మా సాయిలు సైదులు బీరప మల్లప గొడ్లు గొర్ల మెప గుట్టకు పోయేది, మడుగులు గుప్పేది కంజుల కొట్టేది, ఎండ్రికాయలు వడ్డి కొన్లిరిసి తెచ్చేది, ఏరు శనక్కాయ సింతపలక్కాయ మక్క కంకులు నిప్పులల్ల కాల్చుకో ఉడుకు మీద ఊదుకుంటాది నీ సెలిమెల నీళ్ళు దాగి వచ్చేదిరా. మరి ఇవాళ 100 లోతు ఫీట్ల బోర్లు వేసినా కూడా సుక్క నీళ్ళు వస్తలేవు. ఈ నీళ్ళు ఎక్కడ పోయినాయి అని. గోవులేడా పోయినాయో అలనాటి బోయిలేడా పోయినారో రామ, బురద పొలములోన కోటొక్క పాటెత్తి పూటకారెగురాలు నాటు పెట్టేదమ్మ, కోయిల గుంపోలే మేమంత గొంతెత్తి కొండరాగం తీసివంత పాడేదమ్మ, ఒక్క తల్లి పిల్లలు లెసద్ది బువ్వ మధ్యాహ్నము పూట ముద్దలు దీని గుత్తనాట్ల మీద పుట్టాడట్లు తెచ్చి పిల్ల జల్లాతోటి సల్లంగా బతికే నాటి కూలీలేడా వాయే. ఇట్లా ఎప్పుడు అవన్నీ ఏవే అని నాయర్కలా నేను చుట్టాల మార్గము పోతే ఎంతోగా ఊరంగా చూసేదిరా, కుంపటంతా కొన్ని కూర వండి పెట్టి కళ్ళు కూడా లేసే ఇల్లంతా పండుగే, రోజుకొక ఇంట్లో భోజనాలు పెట్టి వాయినాలు పెట్టి ఇసురలెన్నో పెట్టి మళ్ళొచ్చేటప్పుడు ఊరి అమడదాకా సాగదోలి కండ్ల నీళ్లు తీసేదిరా, ఇప్పుడు ఇంటికి చుట్టమొస్తే వైరామ ఇడుపులెంట తీరుగాలిరా, ఆ ప్రేమలన్నీ ఆడవాయే పల్లెల్లో పగలు పంతాలు ఎక్కువ. అన్నదమ్ముద్ల మధ్యన కలిసి జీవించే ఈ పల్లెల్లో పగలు పంతాలు ఎక్కడి నుంచి వచ్చినాయి అనంటే ఎప్పుడైతే రాజకీయాల్లోకి వచ్చిరో అన్నదమ్ముల మధ్యన జెండా పంచాలు మొదలైంది. ఇక్కడ నుంచి ఆత్మీయతలు విడిపోయినాయి. కాబట్టి మళ్ళీ మనం అందరం ఉండాలనంటే మళ్ళీ మన తెలంగాణ రావాలని చెప్పేది. ఇట్లా అంటే సబ్జెక్ట్ దేనికి అదే చెప్పేది, ఒక పాట 2 పాటలు అని కాదు. ఆ నడిపిస్తున్నటువంటి క్రమంలో ఉండు పైలంగుండు అమ్మ మాయమ్మ కొదాడి సీన్ రాసిండు. ఆ తర్వాత మన అభినయ సీన్ కూడా ఉస్మానియా క్యాంపస్లో ఉదయించిన కిరణమ వీర తెలంగాణమా అట్లా ఒక్క పాట అని ఏం లేదు, అన్ని పాటలు. అంటే పిల్లలు కూడా ఇట్లా చెప్పి పాడితే వాళ్ళు పాడేది, నేను ఇట్లా కొంచెం పాడేసి వదిలేస్తే కూడా వాళ్ళు పెడేది. ఇప్పుడు అసైదుల హారతి ఈ కాళ్ళ గజల గమ్మతి తెలంగాణ లడాయికి కదులుతున్న ఇమ్మతి అసైదులా అట్లా పాడేది. అంటే ఒక పాట 2 పాటలు అని కాదు, నేను అందరి పాటలు పాడేది. సందర్భోచితంగా మాత్రం స్టేజ్ మీద పాటల ప్రదర్శన ఉండేది. ఒక ఆట, ఒక పాట, ఒక మాట ఇట్లా డిజైన్ చేసుకొచ్చేది. ఈ పాటలన్నీ సామాజిక పాటలు, ముఖ్యంగా తెలంగాణ పాటలలో దానికి విజువలైజేషన్ అవసరం లేదు, పాటల ఆ లిరిక్స్ అంటే సరిపోతుంది, ఆ మైండ్లో ఊహించుకోగలుగుతాం. ఇలా అంత బలమైన సాంస్కృతిక ఉద్యమం ఉన్నది కాబట్టి ఎలా మీరు చూడండి, జననాట్య మండలి ఉంది,
భూమి కోసం భుక్తి కోసం ఎన్నో పాటలు ఎన్నో సుదీర్ఘ ఎంతోమంది అనుకుంటారు ఈ కళాకారులు కూడా అనేక మంది చనిపోయారు. ఒక సుదీర్ఘమైనటువంటి గమ్యం పోరాటం సాగింది, కానీ అది విజయాన్ని సాధించలే, అర్ధాంతంగానే మిగిలిపోయింది. మీరు ఈ క్షణానికి అరుణోదయ కూడా ఎంతో కొట్లాడింది, అరుణోదయ సంస్థ కూడా. దాన్ని అరుణోదయ సంస్థ కూడా చివరికి మేము విజయం అని ఇప్పుడు భూమి కోసం దున్నవానికే భూమి కోసం భుక్తి కోసం సామాజిక న్యాయం అనేది అది అక్కడనే ఉన్నది. ప్రజాకాల మండలి ఉన్నది, అరుణోదయాలు ఉన్నాయి, అనేక ఉండొచ్చు. కానీ తెలంగాణ కోసమే పుట్టినటువంటి సాంస్కృతిక ఉద్యమము ధూమ్ధామ్. ఇది తెలంగాణ కోసం మొదలుపెట్టింది పాట, విజయాన్ని కూడా సాధించింది. అది ధూమ్ధామ్కి మాత్రమే ఉంది. పోరాటం ఉంది, విజయం ఉన్నది. మిగతా ఏ సాంస్కృతిక సంస్థకు కూడా పోరాటం ఉన్నది తప్ప విజయం లేదు. ఒక్క రసమై బాలకిషన్ మొదలుపెట్టిన ధూమ్ధామ్కు మాత్రమే విజయం దక్కింది. ఇది నేను చాలా గర్వంగా చెప్పుకుంటా, నేను గర్వపడతా. నేను ఈ విజయంకి నేను కారకుని అయినందుకు నిజంగా చెప్తాను. ఎవరికి నచ్చినా నచ్చకపోయినా ఎవడు ఏమన్నా అనుకోని, కానీ మొదలుపెట్టిన దాని విజయాన్ని కూడా సాధించిన. ఎట్టకేలకి తెలంగాణ రాష్ట్రం అయితే వచ్చింది. అప్పటిదాకా పాటగాడిగా ఆటగాడిగా అనేక కార్యక్రమాలు అనేక టీవీ పాటల్లో అన్ని కనిపించిన రసమేనా ఎమ్మెల్యే కావాలని ఆలోచన ఎట్లా వచ్చినప్పుడు కేసీఆర్ సార్ ఆఫర్ ఇచ్చారా? అంటే ఒక్కటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చుకున్నాం, తెలంగాణ దుఃఖాన్ని ఆవిష్కరించినాం, తెలంగాణ ప్రజలను చైతన్యం చేసిన వాడు ఒక పాలకుడు అయితే బాగుంటుంది కదా, వాళ్ళకు కూడా భాగస్వామ్యం ఉండాలి కదా, కవుల కళాకారులకు ఉండాలి, విద్యార్థులకు ఉండాలి, అందరికీ ఉండాలన్నటువంటి ఆలోచన కేసీఆర్ గారు చేయడం జరిగింది. వాస్తవంగా చాలామందికి నచ్చక ఇది ఈ పాలన, ఈ దొరల పాలన, ఇది కాదే దొరల పాలన అనేది ఇలా కేసీఆర్ కాదు, రేవంత్ పాలన. నేను 100% చెప్తున్నా. కేసీఆర్ వచ్చిన తర్వాత ఎంతమందికి టికెట్ ఇచ్చిండు? ఒక కళాకారునికి టికెట్ ఇచ్చిండు, కిషోర్కు, సుమన్ ఉన్నాడు, ఇట్లా రకరకాల ఉద్యమకాలు కూడా చాలామంది వచ్చారు కదా. ఇప్పుడు ఇలా వచ్చిన వాళ్ళందరూ ఇప్పుడు చాలామందిని ఎమ్మెల్సీని చేసిండు. నియోజకవర్గాలలో ఇబ్బందిలో ఉన్నటువంటి వాళ్ళని చాలామందిని ఇప్పుడు కన్య ప్రభాకర్ లాంటి వ్యక్తి, టీడీపీకి సంబంధించి గెలిచిన ఎమ్మెల్యేలు మల్లారెడ్డిని, తెలసాని శ్రీనివాస్ నేను ఏం లేదా మీరు గుర్తుపెట్టుకోండి. నేను మీకు మళ్ళీ చెప్తా ఉన్నా, చాలామంది కన్ఫ్యూజ్ ఇక్కడే అవుతా ఉన్నా. దయచేసి ఉద్యమం వేరు పాలన వేరు అని చెప్తున్నా. ఉద్యమ ప్రస్థానం అనేది సిద్ధించే వరకే మీరు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఫస్ట్ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎన్ని రకాలుగా మారింది మీరు గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఆవు దూడ ఉండే, తర్వాత ఇందిరా కాంగ్రెస్ వచ్చింది, డిఫరెంట్ వచ్చినాయి, జనతా పార్టీ, భాజపా పార్టీ, బీజేపీ, ఇవన్నీ వస్తాయి. రాజకీయ అవసరాలు ఇంట్లో అల్లకి పోయారు, ఇంట్లోకి వచ్చారు. ఫస్ట్ వాజ్పేయి ఇండ్లుండే. నేను ఒకటి అడుగుతా ఉన్నా, ఈ రాజకీయ అవసరాలు అనేటివి అనేక కోణాల్లో ఉంటాయి. కొత్తగా మనం తెలంగాణ రాష్ట్రాన్ని మనం తీసుకొచ్చుకున్నాము. తర్వాత కేంద్రంలో మనకు అనుకూలమైనటువంటి పరిస్థితి మనకు లేదు, వేరే పార్టీ ఉన్నది. చాలా రాష్ట్రాలలో బాంబే కానీ మిగతా రాష్ట్రాలలో ధనబలంతో కొత్తగా తీసుకొచ్చుకున్న తెలంగాణలో వీళ్ళు ఇచ్చగొట్టే ప్రయత్నం చేస్తారు మొదటి నుంచి. కాబట్టి మనం రాజకీయంగా రేపు అసెంబ్లీలో స్ట్రాంగ్ ఉండాలి అంటే మనకు కొంత అవసరం ఉన్నదన్నటువంటి ముందు చూపుతోని రాజకీయ అవసరాల కోసం మాత్రమే వాళ్ళని పెట్టుకున్నాం తప్ప ఆ క్షణం కనుక మనం వదిలేసుకుంటే, వీళ్ళని తీసుకోకపోతే కుక్కలు చెప్పిన ఇస్తారాకులు చేస్తారు తెలంగాణను. మీరు గుర్తుపెట్టుకోండి దయచేసి. ఇలా ఏం జరుగుతున్నది కుట్ర, ఆ రోజు కూడా గదే జరిగేది. ఒదికి చంద్రబాబు ఊకుండేటోళ్ళు అనుకున్నావా? నువ్వు మోడీ ఊకుండేటోడా? మనం చూసినాం కదా. దయచేసి మనం ఎంతమంది చూడలే, షిండే లాంటి ఎప్పటి నుంచో వారి శివసేన అంటే ఒక ప్రాంతీయ అస్తిత్వం వాళ్ళది. ఎట్లా చేసిండు? 3 ముక్కలు చేసిండు. ఈయన చాలా పెద్ద అయిన సారు, అంత ఈజీ కాదు. ఇప్పుడు మమతా బెనర్జీ పరిస్థితి ఏమున్నది మనం చూస్తున్నాం కదా. ఇలా తమిళనాడు అనేక రాష్ట్రాలు ఇవి జరగలేదా? నేను ఏమంటున్నా, మనకు చాలా మంది తెలియని విషయం అందరూ వాళ్ళని ఎందుకు తీసుకున్నారు కాదు, వీళ్ళనందరినీ వాళ్ళకు మనకు ఒక 10 సీట్లు మాత్రమే తేడా ఉన్నది. ఆ రోజు ఏదన్నా జరిగితే తెలంగాణ పరిస్థితి ఏమో వీళ్ళకి పాలిపాలించడం చేత కాదు అని చెప్పేసి మళ్ళీ ఇవాళ ఏ పరిస్థితితో అంతకన్నా ఘోరంగా కేసీఆర్ లాంటి వ్యక్తి మాత్రం ఉన్నాడు. కాబట్టి ఇలా తెలంగాణలో ఇట్లాంటి గొప్ప స్టూడియోలో కూర్చొని ఇలా ఇట్లాంటి స్టూడియోలో మనం మాట్లాడుకోగలుగుతున్నాం. ఇలా కేసీఆర్ లేకపోతే నీకు హైదరాబాదు ఈ పరిస్థితులు ఎట్లా ఉండేది మీరు చెప్పండి. మనం ఎవరి నుంచి తీసుకొచ్చుకున్నాం? మొత్తం కళ్ళ ముడిచిన తర్వాత మీరు కూడా పంట కోసుకొని పోయిన తర్వాత పరిగేరుకొచ్చి సాధిండు తెలంగాణ ప్రజలను. ఎంత గొప్ప ఒక విజన్ చేసిండు కేసీఆర్ గారు. ఎవరికి నచ్చకపోయినా ఇలా మస్తు మాట్లాడతారే, నేను మాట్లాడుతూ ఉన్నా. ఒక భగవద్గీత ఒకటి రాసుకున్నాడు ఆయనే. ఇలా మేము తెలంగాణ ఉద్యమం ఉన్నప్పుడు మేమే రాసినాం, చెట్టు మీద పిటాలెగురవు, సేదబాయిలో ఊటలూరవు, పచ్చనూర్లా పలుగు రాళ్ళు తేలినాయి, పని పాటలేక ప్రజలు తల్లాడి. చెట్టు మీద పిట్టలెగుతామంటే నీకు చెట్టే లేదు ఎగరడానికి లేదు. సేదబాయిలో ఊటలూరవు, నీళ్ళే లేవు. మరి తెలంగాణ వచ్చిన తర్వాత ఏం చేసిండు? ఇలా మొత్తం ప్రాజెక్టులు, చెరువులు మిషన్ తీసుకొచ్చినాడు, కాళేశ్వరం కట్టిండు, నీళ్ళు తీసుకొచ్చిండు, ఇలా పచ్చని చెట్లు పెట్టిండు. పల్లెల్లో హరితాహారాలు అని ఏ ఊరికి పోయినా కూడా ఇట్లా సుట్టపులాగా చెట్లు పలకరించేటివి. అద్భుతం చేసింది కదా. చెట్లు వచ్చినాయి, చెట్టు మీద పిట్టలు వచ్చినాయి, చేదబాయిలో ఊటలు వచ్చినాయి. తెలంగాణ ఉద్యమంలో చెప్పిన మాట మనం చేసుకున్నామా? మన తెలంగాణ ఉద్యమంలో పాడినాం కదా, ఉండు పైలంగుండు అమ్మ మాయమ్మ, బొంబాయి పోతున్న తల్లి పాయమ్మ,
ముసలిపానం నాది కొడుక మల్లయ్య, చేతగాన్ని దాని బిడ్డ మల్లయ్య అని మన పాటలు పాడుకున్నామా? బొంబాయి పోతున్నా అని. ఇలా బొంబాయి వలసలు ఉండేనా? 10 సంవత్సరాల కాలంలో బొంబాయి పోయిన బిడ్డ మా ఊరికి నీళ్ళు వచ్చినాయి, మా ఊరు పచ్చబడ్డదని చెప్పేసి బొంబాయి పోయిన బిడ్డ తిరిగి ఇలా పల్లెలకు వచ్చి పని చేసుకొని వ్యవసాయం చేసుకొని గొప్పగా బతికిన దినాలను చూసినాం. గొర్రెటెంకన పాట రాసిండు, మీరు గమనించడం ఏమి మారారని. పల్లె చుట్టూ పాడే కట్టెలా బూడిదాయే, ఇల్లిల్లు శోకాలతో తెలంగాణ తెల్లవారుతుంది అని. మొత్తం చనిపోతే కంట్రోల్ బియ్యము తల్లిదండ్రులకు పంపుతారు అన్న ఒక పాట రాసిండు. ఎంత అద్భుతం తెలుసా? శాతానం ఏడుందిరా తెలంగాణ శేలాన్ని బీడాయరా అని చెప్పేసి. అరే ఇంత అద్భుతంగా ఇంత కరువు పాటలకు నిఘంటులకే తీసిపడేసిండు కేసీఆర్ సార్. దీన్ని ఒప్పుకోరేవాళ్ళు. ఈ ప్రతి స్కీమ్లో కూడా కమిషన్లను ఒక ఆరోపణ ప్రధానంగా ఉంది. కొన్నిసార్లు నిరూపితం కూడా. నేను మీకు ఒక్క మాట చెప్తా వింటారు, నువ్వు దయచేసి మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి దయచేసి. ఎవడైతే అంటాడో, ఇప్పుడు వాస్తవంగా నేను చూసిన ఒక దళిత బిడ్డగా చెప్తున్నాను, 1,00,000 రూపాయలు కళ్యాణ లక్ష్మి ఇచ్చాడు కేసీఆర్ సార్. కళ్యాణ లక్ష్మి 1,00,000 రూపాయలు. ఉన్నోనికి 1,00,000 దేనికి అక్కరాకపోవచ్చు, కానీ లేనోనికి 1,00,000 కోటితో సమానం. ఈ 1,00,000 రూపాయలు ఎవరికి అవసరమనే? ఇలా దళితులకు పేదోళ్ళకు అవసరం ఉన్నాయి. బిడ్డ పెళ్లి పెట్టుకొని పటేల్ ఇంటికి పోతే పటేలా ఓ 10,000 బిడ్డలు అగ్గం పెట్టుకున్నట్టే మళ్ళీ ఎట్లా తీరుతావే అని అడిగేటోడు. ఇలా ఆమె చెప్పుకోవడానికి బిడ్డ నాకు సార్ పటేలా నాకు కళ్యాణ లక్ష్మి 1,00,000 రూపాయలు వస్తుంది, నీ 10 మళ్ళీ అప్ప చెప్తా, లగ్గం కాగానే నాకు పైసలు వస్తాయి అని చెప్తే 10 ఎందుకే 50 తీసుకోపమ్మని ఇచ్చిండు. దిస్ అ సెల్ఫ్ రెస్పెక్ట్. దీని గురించి ఎందుకు ఆలోచించారు? దీనిలో కళ్యాణ లక్ష్మి రాసినోడు పైసలు తీసుకున్నాడా, ఇంట్లో రీచ్, దీని గురించి మాట్లాడతారు. నేను ఏమున్నానంటేనే సక్సెస్ మీదనే నిందలు ఉంటాయి. మీరు అది కూడా గుర్తుపెట్టుకోండి. చచ్చిపోతే రైతు బీమా ధర 5 లక్షలు ఇచ్చిండే రైతుకు. ఎవడిచ్చిండే దేశంలో? గుర్తుపెట్టుకో. భూమి శిశురాతులు చేసిన మనం చూలే చిన్నప్పుడు ఇందు మూలంగా సమస్త ప్రజలకు తెలియజేయనేది ఏమనగా రేపు తహసీల్దార్ వస్తాడు, తహసీల్ కట్టాలి హో అని డబ్బులు సప్పులు ఉండే. ఇవాళ తహసీల్ లేదు గీసి లేదు, మీకు పెట్టుబడి వస్తున్నాయి టింగు ఉల్టా పైసలు ఇచ్చిన పరిస్థితి చూసినాం మనం. పెట్టుబడికి పంట పండించుకుంటే డబ్బులు కట్టినటువంటి రోజుల నుంచి పంట పండించుకోవడానికి పైసలు బ్యాంకులో జమ చేసినటువంటి చరిత్ర ఇదేందుకు చెప్పారు కేసీఆర్ గురించి? ఎక్కడ మొదలైంది ఆయన ప్రస్థానం చెప్పండి. పాలన ప్రస్థానం ఎక్కడి నుంచి మొదలైంది? ఎంత అద్భుతాన్ని సృష్టించగలిగిండు. ఇలా రైతు పరిస్థితి ఎంత దీనంగా ఉన్నది. యూరియా కావాలంటే యాపిల్ అన్నట, గిన్నెలన్నట. వాడు వ్యవసాయం చేసిన వారికి ఏమరికైనా హైటర్రా అని కూడా యాప్ కొట్టుకుంటుంటాడు ఇలా అని నీకు చెప్తా ఉన్నా. ఎక్కడి నుంచే దాని గురించి మాట్లాడేది విడిచిపెట్టి కేవలం ఓర్వలేనుడు, చేతగానోడు, ఈగో, జలస్ ఫెలోస్ మాట్లాడే మాటలు కేసీఆర్ పాలన ఉండయి కావచ్చు. నేను మొత్తం అనట్లేదు. ఇప్పుడు నేను తప్పు చేసిన, నాకు టికెట్ ఇచ్చినంత మాత్రం దానికి కేసీఆర్ నింద అవుతారా, బాధ్యుడు అవుతారా? అన్ని కేసీఆర్ కూడా అందరు చేయరు కదా. ప్రతి దానిలో ఉంటుంది వ్యవస్థ లోపం ఉంటుంది. మనిషి అన్నాక మనకి షుగరు, బీపో, ఈ రోగం ఆ రోగం ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. ఇక మీరు మనిషి సమాజంలో వ్యవస్థలో కూడా ఇవన్నీ ఉంటాయి. కానీ నువ్వు మేజర్ను వదిలేసేసి ఎక్కడో ఉంది ఈకలు ఇదని ఇవాళ మనం కనపడతలేదా? 100% చెప్తున్నా. కేసీఆర్ లాంటి వ్యక్తి ఒక 10 సంవత్సరాలు ఉన్నాడు కాబట్టి ఇలా హైదరాబాద్లో మన సగర్వంగా తల ఎత్తి తెలంగాణ రాష్ట్రం గురించి మాట్లాడుకుంటామే. ఎంత అద్భుతాలు సృష్టించుండు. ఇలా నా మానుకోండి నియోజకవర్గం 1,00,000 ఎకరాలకు నీళ్ళు తీసుకొచ్చినాం. అసలు పత్తి వేసుకొని గుండె వాళ్ళగేటోళ్ళు పత్తి వీక్తే ఉరేసుకొని చచ్చిపోయినట్టు రోజులను చూసినాం. మా బెజ్జంకి ఇల్లంతకుంటా అది 1,00,000 ఎకరాలకు. ఇలా తోటపల్లి రిజర్వాయర్, మిడ్ మానేర్ కంప్లీట్ చేసినాం. అన్నపూర్ణ, రంగనాయక సాగర్ 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చినాం. అదే కొన్ని విషయాలలో ఎవరు మర్చిపోవద్దు. నేను 100% గుమ్ముల నిండా వడ్లు పోసుకున్నట్టుగా చెరువు నిండా నీళ్ళు తీసుకొచ్చిపోయిండు. ఎండాకాలంలో మత్తలు దుంకినాయి. అది ఇది ఎంత అద్భుతం చెప్పు. ఇదంతా సక్సెస్ కావాలని ఏది లేదు. అందుకే ఎవరైనా అంటాడు, నిన్న అంటాడు, నన్ను అంటాడు, అవి నన్ను అంటాడు అనేటోడు ఉంటాడు. రసమై బాలకృష్ణ ఎదురు రసమై బాలకృష్ణ అబ్బా కార్లు ఎక్కి తిరుగుతారు మస్తు గిస్తు ఇవన్నీ మస్తు అంటుంటారు. పిచ్చోడ పోగొట్టుకునేది ఎంత అనేది ఎవడు చూడడు. తెలంగాణ ఉద్యమంలో నేను జై తెలంగాణ సినిమా తీసిన గా రోజుల్లో 2 కోట్లు పెట్టి ఆ 2 కోట్లు పెట్టి అలా 200 ఎకరాలు ఉండేది నాకు. 2010లో 2 కోట్లు మరి ఎట్లా పెట్టినా పైసలు ఇవ్వాలి. అప్పుడు కూడా క్యాసెట్ల గీచట్ల మస్తు పైసలు వచ్చాడు నాకు పాటలు పాడితే. అప్పుడు అవన్నీ నేనే కదా ఫేమస్ నేను. అప్పుడు కాలేజీ పిల్లలు ఇవన్నీ పాటలు ఉన్నాయి. దుమ్ము పాటలు. మీరు పొన్నాలకు పోయిందంటే రసమై క్యాసెట్ కొనుక్కోవాల్సిందే. అట్లాంటివి ఉండేనే. నేనేమంటున్నానంటే ఇవన్నీ కూడా ఉంటాయి. దయచేసి మనిషి ఒకడు ఎదుగుతూ ఉంటే సహజన మనిషికి మా జయరాజన్ అంటాడు, మనిషి అన్నటోడు ఎంత దుర్మార్గుడు అంటే వినిగో చందమామనందుకునే శక్తి నీకున్నా, సముద్రాన్ని ఈదగలిగే బలము నీకున్నా. చందమామ మీద కాలు పెడుతున్నావు నువ్వు మనిషివి. చందమామ నందుకునే శక్తి నీకున్నా, సముద్రాన్ని ఈదగలిగే బలము నీకున్నా. ఎదుటివాడు ఎదుగుతుంటే ఓర్వవెందుకు, ఎనుక నుంచి పొడిచెపాడు గుణము ఎందుకు. మనసా నేను నిప్పుతోని నువ్వు మనసును సంస్కరించలేను కోరోడు మాట్లాడే మాటలకు అవసరం లేదే. నేను 100% చెప్తున్నా. సరే కేసీఆర్ చరిత్ర అనేది ఎలా అవునన్నా కాదన్నా 14 సంవత్సరాలు ఒక రాజకీయ పోరాటాన్ని మొదలుపెట్టి తెలంగాణ రాష్ట్రం సాధించినట్టు గుర్తుపెట్టుకోండి. సిబు సోరెన్ వాళ్ళు 100 సంవత్సరాలు కొట్లాడిరు. ఎంత గొప్పగా తీసుకొచ్చిండే. దాన్ని ఎవడు ఏ చరిత్ర ఓరుకున్నాడు అంటాడు. ఇలా మస్తు మాట్లాడతాను నేను. రేవంత్ రెడ్డి ఎక్కి మైకు ఎక్కితే మాటలే మాటలు పీకింది ఏమని ఉన్నదా నువ్వు చెప్పు ఒక్కటన్నా.
ఇలా హైదరాబాద్ అంతా దుఃఖపడతా ఉన్నది. పల్లెల పంట ఓ లబో 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 ఇంట్లో పీనిగాల ఎట్లయితే వాడు పాటను వాడు ఎట్లా బతికి నొల్లం ఎంకన్నా మనము గిట్లెట్లా అయినావే ఎంకన్నా అని మళ్ళీ పాటలు పాడుకున్న రోజులు వచ్చినాయి. 100% చెప్తున్నా. ఇదే ఒక చరిత్రకారుడు, ఒక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినోడు. ఆ చరిత్రను ఎవ్వడు కూడా కాదనలేడు. దాంతో కమిషన్లో ఇప్పుడు అందరూ ఉంటారు. నేను మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, నేను అందరి పాత్ర ఉంటుంది. కేసీఆర్ ఒక్కడేని కాదు, కానీ నాయకుడు ఒక్కడే ఉంటాడు. నాయకుడు ఒక్కడే ఉంటాడు. శ్రీరామచంద్రుడు భగవంతుడు ఆయన ఒక్కడు చాలడా రావణాసురుని చంపడానికి? మరి వాళ్ళు ఎందుకు పోయిండు, సుగ్రీవుడు ఎందుకు పోయిండు, కోతులు ఎందుకు పోయినాయి, ఇవన్నీ ఎందుకు పోయినాయి మరి వెనుక? నేను ఒక్కడే చెప్తున్నా. రామరాజ్యానికి అధిపతి ఎవరు? శ్రీరామచంద్రుడు. మరి ఆయన ఎన్నుకున్న వాళ్ళు ఇంతమంది ఉన్నారు కదా, వాలి సుగ్రీవులు, హనుమంతుడు, జాంబవంతుడు, వీళ్ళందరూ ఉన్నారా లేరా? మరి భగవంతుడికి బలవంత అవసరమా? రామాయణుడు ఇవన్నీ ఉంటాయి. నేనేమో నాయకుడు అంటాడు ఒక్కడే ఉంటాడు. దానికి రసమైనడు కేసీఆర్ వెనుక జయశంకర్ ఉన్నారా, ఇంకోళ్ళు ఉన్నారా అంటే అందరూ ఉంటారు. కానీ నడిపించే నాయకుడు ఒకడు ఉంటాడు. గుర్తుపెట్టుకోండి మీరు. నడిపించే నాయకుడు అనేటోళ్ళు ఒకటి. మీరు ఈ ఆర్టీవీ మీరు గుర్తుపెట్టుకోండి. నేను ఇప్పుడు మీకు ఒక్కడే సింపుల్గా చెప్తా ఉన్నా. ఆర్టీవీ ఉన్నది. ఆర్టీవీ నడిపించే ఏమనంటారు సిఓ గారు చెప్తారు, రవిప్రకాష్ గారి గురించి చెప్తారు అని చెప్తారు. మరి రవిప్రకాష్ గారు ఒక్కలే చేస్తలేరు కదా, నువ్వు నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నావు, ఇంకొక ఆయన వార్తలు రాస్తున్నారు, ఇంకో ఆయన కెమెరా తిప్పుతున్నాడు, అందరి పేర్లు చెప్పలేరు కదా. ఇట్లే అనుకుంటే అప్పుడు టీజేఏసీ మొదలైనప్పుడు టీజేఏసీ కోదండరామ్ అసలు నేను చెప్తున్నా, కోదండరామును నడిపించిన వాళ్ళు కేసీఆర్ కదా. టీజేఎస్ మొదలు పుట్టిందా, టీఆర్ఎస్ మొదలు పుట్టిందా? మరి మీరు గుర్తుపెట్టుకోండి. నేను ధూమ్ధాంలో నేను భాగమే కదా. జేఏసీలో నేను కూడా సాంస్కృతిక ఉద్యమాన్ని నేనే చూసుకున్నా కదా. అన్ని వాడు కోదండరామ్ సార్ నాడు చెప్తాడు. అసలు జేఏసీని పెట్టించిందే కేసీఆర్ సారు. నేను పార్టీ తరఫున నేను నాయకత్వం వహిస్తే కాంగ్రెస్ వాడు రాకపోవచ్చు, బీజేపీ వాడు రాకపోవచ్చు, మన అందరి కలయికకు ఒక సెంటర్ పాయింట్ ఉండాలి కావాలన్నట్టు కోదండరామ్ సార్ని పెట్టిన లెవెలు కేసీఆరే కదా. జేఏసీ నడిపిన లెవెలు కేసీఆరే కదా. ఎవరైనా రేఖన పైసలు ఇచ్చిండా? అందరు రాజీనామా చేస్తామంటే నీ బీజేపీలు చేసిరా, నీ కాంగ్రెస్ వాడు చేసిండా? గడ నిజాం కాలేజీలో మీటింగ్ పెడదామంటే ఎవడన్నా బువ్వ పెట్టిండా, ఎవడన్నా మైకి పెట్టిండా? ఎవరు పెట్టిరే? మళ్ళీ టీఆర్ఎస్ కదా, సారే కదా అన్నీ చేసిండు. మరి అట్లాంటప్పుడు నువ్వు కోదండ సార్ ఎంత కష్టపడ్డారు, రసమే కూడా అంతకన్నా ఎక్కువ కష్టపడ్డాడు. గుర్తుపెట్టుకోండి. 5 గంటలు గోచి పెట్టుకొని గొంగడి పెట్టుకొని బట్టలు ఇడిచి ఎగురుకుంటా దుంకి నీళ్లు ఉచ్చవస్తే సులుకు అనేది వేడితో తెలుసా? ఎర్రని ఎండాకాలంలో 5 గంటలు ఎగురు దుంకినాం. మరి మాత్రమే నేను ఆయన ఎవరు తప్పు పట్టండి, ఎవరి పాత్ర వాళ్ళు పోషించరు అని చెప్తున్నా. ఆయన జేఏసీ అధ్యక్షునిగా పనిచేసిండు, రసమై ధూమ్ధామ్ అధ్యక్షునిగా పనిచేసిండు. ఇలా స్వామిగౌడ్ అన్న ఎంప్లాయ్మెంట్ వాళ్ళు ఉన్నారు, అనేక మంది ఉన్నారు కదా. ఇలా బుడ్డపోరని చాకు చిత్తు కాగితాల సంఘం కూడా పెట్టుకున్నారు, ఏరుకునే సంఘం కూడా పెట్టుకున్నారు. ఇంతక్కడి నుంచి ఇంత దాకా అనేక విభాగాలు పనిచేసినాయి. వాళ్ళందరిలో కూడా ఇలా చెప్పుకునేటట్టు నేను కూడా తెలంగాణ రాష్ట్ర పోరాటంలో నేనున్నా అని చెప్పుకునేవారు ఉంటారు. కోదండరామ్ సార్ని ఎవరు కాదనలేరు, ఆయన చరిత్రను ఎవరు తుడిపేయలేడు, నన్ను రసమై చరిత్రను ఎవరు తుడిపేయలేరు, కేసీఆర్ గారి చరిత్రను ఎవరు తుడిపేయలేరు. అందరూ ఉన్నారు. ఆ రోజు అధ్యక్ష దయాకర్ ఉన్నారు, అంతర్గాలు పనిచేసినాం కదా. ఆయన మాలమా నుంచి మాదిగమా నుంచి. కాబట్టి కోదండరామ్ లేడా, అందరూ ఉంటారు. కానీ నడిపించే నాయకుడు అంటాడు ఒకడు ఉంటాడు. దయచేసి ఇల్లు పెద్ద ఉంటాడే, కొడుకో పని చేస్తాడు, భార్య పని చేస్తుంది, అందరు పని చేస్తేనే ఆ ఇల్లు నడుస్తుంది. గుర్తుపెట్టుకో. ఇవన్నింటి శ్రమను ఎట్లా చేయాలన్నట్టు దానికోసం కోసం ఒక నాయకుడు, ఒక పెద్ద ఆయన ఉంటాడు. ఆ పెద్ద ఆయన పాత్రనే కేసీఆర్ పోషించాడు. దాన్ని ఎవరు కాదంటారు చెప్పండి? కేసీఆర్ లేకుండా రాజకీయ ఉద్యమం లేకుంటే నీకు పార్లమెంట్ బిల్లు ఎవరు పెడతాడే? పోరాటాలు ఇప్పుడు సార్ కోదండరామ్ సార్ నేను ఇంటర్మీడియట్ ఉన్నప్పుడు కూడా వచ్చినాడు. ఇవన్నీ లెఫ్ట్ భావన, ఇవన్నీ లెఫ్ట్ నుంచి. మీరు గుర్తుపెట్టుకోండి. పార్లమెంట్లో ఫైట్ చేసింది కాంగ్రెస్ ఎంపీలు ఉన్నారు కదా. నేను ఎంపీలు ఎప్పుడు చివరికి ఏం చేసిరు చెప్పు నాకు? ఎవడ రాజీనామా పొన్న ప్రభాకర్ రాజీనామా చేయమంటే చేసిండా? నేను అడుగుతా ఉన్నా, నువ్వు రాజీనామా చేయ్యా, నీ కాంగ్రెస్ దిగి వస్తుందని 2009లో చిదంబరం ప్రకటన వస్తుంది, తెలంగాణ ఇస్తామని చెప్తారు, మళ్ళీ వెనక్కు తీసుకున్నాకనే కదా శ్రీకాంతాచారి చావు కారణం ఎవరు? కాంగ్రెస్ కదా. యాదిరెడ్డి చావు కారణం అక్కడి నుంచే కదా చావులు మొదలైనవి. మీరు ఇస్తామని చెప్పి వెనుకకు తీసుకున్నప్పటి నుంచే చావులు మొదలైనవి. ఈ చావులకు కారణమే కాంగ్రెస్. నేను 100% చెప్తున్నా. నేను బాలేదా? వామ్మో ఓసోని అమ్మ, మా ఇండియాలో ఇటలీ బొమ్మ, ఓటు హక్కు నీకెక్కడిదమ్మ, నిన్నుగా ఉన్నది ఓ ఇంగ్లీషు బొమ్మ, డబల్ పాలు తిన్న డబ్బల్ రొట్టె డబ్బా పాలు తిన్న పాలు తాగిన దానికని మేము పాడితేనే కదా దిగొచ్చింది. మేము ఎందుకు ఇబ్బంది కాలేదు? అన్నీ జరిగినాయి, కేసులు పెట్టిరు, అన్నీ చేసిరు, ఎన్ని రకాలు జరిగినాయి. పానం పోయినా పర్లేదు కదా. ఇప్పుడు ఒంటి మీద పెట్రోల్ పోసుకొని బగబగ మండుతూ ఉంటే కళ్ళ ముందు వాడు చచ్చిపోతూ రసమయ్యన్న పార్టీడివే కానీ మరణ వాంగ్మూలాల మా పేర్లు రాసి మమ్మల్ని నిలబెట్టిన కన్నా గొప్పనా మా పానాలు? ఉంటుంటే వీక్తాయని కొట్లాడినాం కదా. వాస్తవంగా ఎవడు కొట్టాడంటే అర్ధరాత్రి మహబూబ్ నగర్లో, మహబూబాద్లో, వరంగల్లో నక్సలైడ్ మొత్తం పోలీసుల గుంపులు వచ్చేటి, పోలీసుల మిలిటరీని దించేటిది. నీకు యూనివర్సిటీలో చూడలేదా? పోలీసులు ఎన్ని ప్రాణాలకు తెగిస్తే ఒక పాటను నడిపినాం మేము. ఇలా చాలామంది మాట్లాడతాడు, ఓ రసమ ఇట్లున్నాడు, వీళ్ళు ఇట్లున్నాడు, వాడు అట్లున్నాడు అని. మా కంట్రిబ్యూషన్కి అవే మీరు అందరూ మాట్లాడి ఇళ్ళలో అందరూ పొద్దుకు సాయంత్రం పూట ఎవరింటికి వాడు వీక్ మీటింగ్లు అయితే. ఇప్పుడు నువ్వు మాట్లాడే మాటలు చాలామంది, కానీ అర్ధరాత్రి దాకా ఎక్కడో ఒక మారుమూల పల్లెలో ఎగిరొచ్చేది నేనే కదా.
నాకేమైనా ముంగట గన్మెన్ ఉందా, పోలీస్ ప్రొటెక్షన్ ఉందా? ఇట్లా పాటు వచ్చిండు రసమై. ఓ చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా అంత సాంస్కృతిక ఉద్యమం ఎట్లా చేసిండు, ఓ రాజశేఖర రెడ్డికి ఉద్యమంగా ఎట్లా చేసినా రాజశేఖర్ మీద వాళ్ళేదా? కిరణ్ కుమార్ రెడ్డి వాళ్ళ నల్లికుట్ల నల్లూరి కిరణ్ అయ్య ఇక నిన్ను ఎల్ల కొడదాము చూడమయ్యా అని కిరణ్ కుమార్ రెడ్డి మీద వాళ్ళేదా? రోషయ్యవా బే ఊషయ్యవా తెలంగాణకి బుడ్డ గోషయ్యవని ముఖ్యమంత్రుల మీద టార్గెట్ చేసి పాడినా. మరి నాకు ఎంత గట్స్ ఉండాలి, ఎంత ధైర్యం ఉండాలి? నా ఉద్యోగం పోయింది, నాకు అన్ని పోయినాయి, ఒక్కొక్క ముఖ్యమంత్రిని మంత్రులను టార్గెట్ చేసుకుంటా నేను ఎన్ని పాటలు పాడిన, ఎంత యుద్ధం చేసినా, ఎంత కొట్లాడినా చెప్పండి. ఎవడున్నాడు నాకు? నల్లగొండ నా రాత్రి దాకా ఎగిరి తెల్లవారు నల్ల జామున వస్తే ఏ లారో గుద్దితే ఎవడో చంపేయమంటే చంపేస్తే ప్రతిరోజు చచ్చి బతికిరా. దీని గురించి మాట్లాడారు. రసమయ్య ఎమ్మెల్యే అయ్యాడు, ఇదైపోయింది. ఎమ్మెల్యే అవుతాడు, బరాబర్ అవుతాడు, తెలంగాణ ప్రజలు చేసుకుంటారు. నేను మానకొండలో పోయినప్పుడు మా వాళ్ళకి దండం పెట్టాలి, వాళ్ళ కాళ్ళు గడికి ఎత్తున పోసుకోవాలి. బిడ్డ పాటలు పాడి కొడుకు వచ్చిండు, ఏసై పాట అందరు రూపాయి ఖర్చు కాలే, నాకు గుర్తుపెట్టుకో. నీ అన్న పైసలు పంచుడు నాకు తెలియదు పైసలు అని ఇవ్వడాలి. పాట అందరు పాట పాడి బిడ్డ అనగానే పాట పాడుతుండే కదా పాటలే. నీకేం లేదు, అప్పటికే నీ రాజకీయ సభలు అలా నేను మాట్లాడలేదా? వీళ్ళని గెలిపియాలని రాజీనామా చేసినప్పుడు నేను పోలేదా? నేను పోగానే బిడ్డ అరే పాటలు పాడి కొడుకు వచ్చిండు, ఏసై పాట అనగానే పాట పాడగానే నీకే తంపో బిడ్డ అని ఏడుస్తున్నారు నన్ను చూసి. బిడ్డ నువ్వు బాధపడక బిడ్డ, చెమటలు వస్తున్నాయి బిడ్డ అని ప్రామిస్ చెప్తున్నా. నేను పాట ఎండల పాట పాడితే ఎలక్షన్లలో ప్రచారానికి పోయిన తర్వాత నిలబడి ఎండల పాట పాడితే మన పొల్లంపల్లి అని ఒక ఊరు, చాలా ఊర్లలో నా పాటలు పాడుతూ ఉంటే చెమటలు నొస్తూ ఉంటే ఒక ముసలామె వచ్చి బిడ్డ అని ఇట్లా కొంగుతో ఇట్లా దూడ్చి ఇట్లా కొంగు ఇట్లా పట్టిందే. నాకు ఎండగొడుతుంది బిడ్డ, ఇక చాలు బిడ్డ, నీకే ఇస్తాం బిడ్డ చాలు బిడ్డ అని మీద పడి ఏడిచింది తెలుసా. నాకు అట్లాంటివి ఎంత గొప్పగా నన్ను ఫస్ట్ టైం నేను పోతే నా ఊరు కాదు, నా సిద్దిపేట. అట్లాగే రెండోసారి కూడా నన్ను భారీ మేరతో గెలిపించారు తెలంగాణ. సరే ఒకసారి ఈ రేవంత్ రెడ్డి అనేక కారణాలు ఉన్నాయి, అలా ఒక మార్పు కావచ్చు, ఉల్లాపంగా మాటలు కావచ్చు, మేము లచ్చండవాడు తులమనే మన్ను మషాడం 25 సంవత్సరాలు అంటే మీరు ఏమనుకుంటారంటే కేసీఆర్ 10 ఏళ్ల పాలన కాదే, 25 సంవత్సరాలుగా కేసీఆర్నే తప్ప ఇంకొక చూడలేదు తెలంగాణ ప్రజలు. గుర్తుపెట్టుకోండి, ఓటు అంటే వాళ్ళే. రాజీనామా చేసి నిలబడ్డ ప్రతిసారి కూడా వీళ్ళే గెలిచిరు కదా. ఓటు అంటే టీఆర్ఎస్ఏ. కాబట్టి 25 సంవత్సరాల నుంచి ఒకే మనిషిని చూస్తూ ఉన్నాం. ఒకసారి చూద్దాం అనే దానికి ఒక మార్పు కోసం మోసపోయిన జనాలు 10 సంవత్సరాలు అద్భుతంగా ఆదరించిన వాళ్ళు ఇలా ఏడాది కాలేదు ఒక 2 ఏళ్ళు దాటినాయి, 3 ఏళ్ళకు పడుతున్నాడు. నువ్వు ఎవరైనా కదిలించిపో అసలు అసలు కూడా మాట్లాడదాం. బట్ రసమైన నువ్వే వేదిక మీద ఒక ఇంటర్వ్యూలో ఏదో మాట్లాడినట్టున్నావు. రసమయ్య అన్న పాటలు పాడిండు, 2 కోట్లు పెట్టి అప్పుడప్పుడు సినిమా తీసిన నువ్వే అంటున్నావు, తర్వాత ఎమ్మెల్యే అయినావు, అంత బాగానే నడుస్తున్నది. రకరకాల ఆరోపణలు వచ్చినాయి. సరే ప్రతి ఒక్కరికి, నా జీవితంలో కానీ మీ ఎవరి జీవితంలో కూడా, మన వ్యక్తులం కాదు, పండ్లు పడతాయి, రాళ్ళు కూడా పడతాయి, పూలు పడతాయి, రాళ్ళు పడతాయి. అట్లా మీ మీద పడ్డ దాంట్లో బాలకృష్ణ మీ ఫామ్ హౌస్ ఎందుకు అడిగిండు? నేను నీకు ఒక విషయం చెప్పాలా, నేను చాలా మందికి తెలియని ఒక విషయం చెప్పాలా. ఫామ్ హౌస్ కాదు, బీమ్ హౌస్ కాదు, నీకు ప్రామిస్ చెప్తున్నాను విను. నేను ఫామ్ హౌస్ అంటే ఏంది నాకు చెప్పు. వ్యవసాయ క్షేత్రంలో కట్టుకున్న ఇల్లు అది ఉన్నోనికి ఫామ్ హౌస్ అవుతుంది, లేనోనికి ఫార్మర్ హౌస్ అవుతుంది. గుర్తుపెట్టుకో. మన బాయిలకాడ ఇల్లు కట్టుకుంటాం. రసమై బాలకిషన్ ఒక 20 ఎకరాలు కొనుక్కున్నాడు అనుకుందాం. 20 ఎకరాలు అనేది రసమై బాలకిషన్కు పెద్ద లెక్క కాదు. మీకు ఎందుకు లెక్క కాదు అని చెప్తున్నా. 2002లోనే నేను ₹1,00,00,000 పెట్టి 2002 ఇంకా తెలంగాణ అంతా సురు కాకముందే 2002లోనే పెద్ద డూప్లెక్స్ హౌస్ కట్టుకున్నా. నేను ఎట్లా కట్టినావు అసలు? అప్పుడు పాటలు పాడుతుంటే మా మిస్సెస్ జాబు, నేను టీచర్ ఉన్నప్పుడు 2002లో డూప్లెక్స్ ఇల్లు అంటున్నా నేను నీకు. రసమై బాలకిషన్ అనేది ఒక అద్భుతమైన ప్యాలెస్ 2002లో. ఇంకా తెలంగాణ మొదలు కాలేదు, అప్పుడు ఇంకా ఏం లేదు. గప్పుడు అది ఇడిచిపెట్టి నేను జాగాలు కొనుక్కున్నట్టుంటే నేను రసమై దరువు ప్రోగ్రామ్ చేసిన 2012 ఎమ్మెల్యే అయినాక ఉన్నది కాదు, మీకు అందరు తెలియని విషయం ఇది. నేను అది 2002 కాదే రసమై దరువు చేసిన. నాకు ₹1,00,00,000 2 కోట్లు వచ్చినాయి. ఉదయబాను పెట్టి మీకు రెమ్యునరేషన్ ఫుల్ యాడ్స్ కదా, మై హోము, సుధాకర్ పైప్స్. అసలు మై హోమ్లే నాకు 60 లక్షలు ఇచ్చారు దాంట్లో యాడ్స్ కోసం. నాకు డబ్బులు వచ్చినాయి అని నీ అమ్మ ఏడు రాబాయి మనకు జాగ లేదు, భూమి లేదు కదా అంటే, గుండానంలో అక్కడ జాగ ఉంటే 20-25 ఎకరాలు జాగ ఉంటే మావాడు తక్కువ 7 లక్షలకో 8 లక్షలకో ఉంటే కొనుక్కున్న అంత కొడితే 1,20 లక్షలు కాలేదు. దానిలో అరే నాకు ఇల్లు లేదు కదా, ఇల్లు అంతా కొంటా, ఇవన్నిటికీ నాకు ఇల్లు లేదు కదా అని ఒక ఇల్లు కట్టుకున్నా. అది హౌస్ కాదు, ఏమో ఇల్లే కట్టుకున్నా. ఇల్లు కట్టుకొని ఇంత పొలం చేసుకొని వ్యవసాయం చేసుకొని ఉన్నా. దానికి వీడు ఫామ్ హౌస్ కట్టింది దీది కట్టింది. నీ అమ్మ హైదరాబాద్లో ఒక ఇల్లు విలువ కాదు ₹1,00,00,000. ₹1,00,00,000 పెడితే ఒక చిన్న ప్లాట్ వస్తుంది, అపార్ట్మెంట్ ప్లాట్ వస్తుందా? కాబట్టి ఏందనంటే ఓరు లేనోడు నీ అమ్మని రుద్రంగా సినిమా. బాలకృష్ణ అడిగిందా? ఎవరు బాలకృష్ణ ఫామ్ హౌస్ గురించి అడిగిందా? ఎప్పుడు బాలకృష్ణ ఏదో ఫామ్ హౌస్ లేదు వచ్చిండు కదా అప్పుడు. ఆయన సినిమా ఉన్నప్పుడు వచ్చిర్రు, మన దగ్గర ఉన్నారు. సరదాగా అంటాడు, లేదు ఆయనే సరదాగా మాట్లాడతారు కానీ చాలా మంచోడు. ఆయన గురించి కాదు కానీ బాలకృష్ణ ఇస్ చాలా
చాలా మంచోడు, నిజంగా చెప్తున్నా. నేను చాలా మంది హీరోలు చూసిన దానిలో చాలా ప్రేమగల్లుడు, చాలా మంచోడు. సరే అదొక వర్షన్. కానీ నేను ఏమంటున్నా, అది ఫామ్ హౌస్ కాదు, గీమాజ్ కాదు, ఓర్వలేనోడు, మాట్లాడే మాటలు అవన్నీ నేను గాడలే. రసమై బాలకృష్ణ అనేటోడిని గుర్తుపెట్టుకో. తుపాకి రామన్న సినిమా తీసిన 3 కోట్లు పెట్టి, ఫామ్ హౌస్ చిన్నది, సినిమానే పెద్దది. బిత్తిరి సతిని హీరోగా పెట్టి నేను తుపాకి రామన్న సినిమా తీసిన కదా, సినిమాకు 3 కోట్లు అయినాయి కదా. అప్పుడు తెలంగాణ అప్పుడు వచ్చినప్పుడు మరి గోదావరి కానీ షూటింగ్లో జరిగింది. అసలు అట్లాంటి పెడితే 2 వచ్చు ఫామ్ హౌస్లు ఇక్కడ పెడితే. నేను కళాకారుని, నాకు పైసలు దాచుకోవడం ఇవన్నీ తెలియదు. నాకు అప్పుడు యూట్యూబ్లో దరు వచ్చినాయి, దాని ద్వారా వచ్చినాయి పాటలు జీటలు ఇవన్నీ కూడా నాకు డబ్బులు ఉన్నది, సినిమాలే తీసిన. నాకు భూములు గిములు కొనరాదు. వాస్తవంగా అట్లా సంపాదించాలి 200-300 ఎకరాల భూమి ఆస్వామిని ఉండాలి. అంత చిన్నప్పటి నుంచి నా పాటకు నా ఆటకి ఇవన్నీ కూడా లోన్ పెట్టుకున్నాం, ఇల్లు కట్టుకున్నాం. కాబట్టి ఏంటంటే బదనాం చేయడానికి, మనిషిని అది చేయడానికి కోసము మస్తుగా మాట్లాడతారు. అవన్నీ పట్టించుకునే పరిస్థితిలో మనం లేవు. సాంస్కృతిక సారథి చైర్మన్ చేస్తున్న టైంలో కూడా నా దగ్గరికి చాలా మంది వచ్చారు. అప్పుడు కూడా అరే రసమయ్య అన్న మాకు అవకాశం ఇస్తలేడని, వాళ్ళ దగ్గర వాళ్ళు తీసుకుంటుండని, పెద్ద డ్రామా నడుస్తుందని మాట్లాడుతూ ఒక పెద్ద కళాకారుడు పేరు చెప్పమంటే కూడా చెప్తా, ఓ వీడియో పెట్టారు. నీ అంతు తెలుస్తా, అంతు చూస్తా, ఇంకో మనిషి వస్తుండే అక్కడికి, నీ మీద పోటీ చేయని కూడా మాట్లాడుకోవచ్చు. ఏమైనా అసలు సంస్కృతి టార్గెట్ అయినవు ఇప్పుడు 2 విషయాలు సింపుల్గా చెప్తా. ప్రపంచ చరిత్రలో కేసీఆర్ గారికి నేను చేతులెత్తి నమస్కరిస్తా. ఎందుకో తెలుసా? ఒక ఆర్టిస్ట్గా, ఎమ్మెల్యే అయినంత మాత్రం కేసీఆర్ గారికి నేను ఏదో చేస్తున్నాను కాదు. నువ్వు భూమండలం గూగుల్లో కొట్టు, ఈ చార్జిపీట్లో కొట్టు, ఏ సర్కార్ అన్నా పాటలు వాడిన ఉద్యమకారులకు గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చిందని ఇలా కొట్టు, చూపిస్తుందేమో. అరే చిన్న పిల్లలు, రాత్రనక పగలనక ఆడపిల్లలు వీళ్ళందరూ కూడా తిరిగిరు తమ్మి. వీళ్ళకి రేపు పొద్దుగాల పెళ్ళిళ్ళు కావాలి, పిల్లలు మంచిగా ఉండాలని అంటే వీళ్ళకి ఏదైనా బతుకుదారి కల్పించాలన్న ఉద్దేశంతో సాంస్కృతిక సారథి అని పెట్టి నువ్వే ధూమ్ధామ్ నడిపినావు కాబట్టి నీకే అందరు తెలుసుంటారు కాబట్టి నన్ను దానికి చైర్మన్ చేసి క్యాబినెట్ మినిస్టర్ ర్యాంక్ ఇచ్చి నన్ను చేసిండు. చేస్తే వాస్తవంగా నువ్వు ఎవరి పేరైనా చెప్పు, అసలు అందరికి వచ్చినాయి ఉద్యోగాలు. గుర్తుపెట్టుకో ఇక నీకు అసలు నీ ఉద్యోగం లేనప్పుడు ఇప్పుడు అభినయ సీన్ లేడా? పెద్ద అందరు ఉన్నారు దీనిలో. ఏపురు సోమన్న కూడా ఇలా ఉద్యోగమే కదా. అసలు ఉద్యోగం రాలేడు ఇవ్వలేడు. నేర్నాల కిషోర్ అందరు కూడా ఇలా ఎంప్లాయీసే. మిగతా ఎవరు మిగిలిరు? గోరెంటెంకన్నా ఎంప్లాయీ కాబట్టి ఆయన ఇది చేయలేడు. జయరాజ్ అన్న అది కూడా కాబట్టి మిగతా ఏ ఒక్కడన్నా ఉద్యోగం రానోడు ఎవడన్నా ఉంటే నాకు చెప్పు. దీనిలో ఇప్పుడు ఎవడన్నా మాట్లాడినోడు ఎవడు? మిట్టపల్లి సురేందర్తో సహా దీనిలో ఉద్యోగం ఉన్నోళ్ళే ఉన్నారు. నువ్వు ఒక్కని పేరు చెప్పు ఉద్యోగం రానోడు ఎవడు? అరే నువ్వు చెప్పే, నాకు చాలా మంది చెప్పకు, నువ్వు నాకు చెప్పు పేరున్నోడు. ఇప్పుడు నువ్వు ఒక్కరి పేరు చెప్పు. నేను ఒక్కటే అంటున్నా కదా, ఇంతమంది పేర్లు చెప్పుకుంటూ వచ్చిన ఉద్యోగాల కోసం. నేను ఎవ్వలేడే చిన్న నువ్వు మీకు చెప్తా ఉన్నా. ఇప్పుడు తెలంగాణ వచ్చిన దానికి వాళ్ళకి 10 ఏళ్ళకో పిల్లగాళ్ళు మిగిలొచ్చు ఉద్యోగం రాక. వీళ్ళకి ఉద్యోగాలు, వాడు చిన్న పిల్లగాడు, వానికి ఉద్యోగం ఇవ్వడానికి కూడా వానికి వయసు లేదు. 10 ఏళ్ళ పిల్లగానికి అయితే ఉద్యోగం ఇవ్వలేదు కదా సర్కార్ నామ్స్ ప్రకారం. అయితే వాడు పెరిగిన 10 ఏళ్ళకి వాడు ఎంత అవుతాడు? 18 ఏళ్ళకి ఇచ్చాడు. 18 ఏళ్ళకి నాకు నౌకరేదని అంటాడు. నీకు గుర్తుపెట్టి, నాకు నౌకరేదని అంటాడు. వాంతో నీ వచ్చినటువంటి లొల్లి పంచాయతీ తప్ప మిగతా వాళ్ళందరికీ వచ్చింది. అసలు ఉద్యోగం రావడం మిట్టపల్లి సురేందర్కు వచ్చిండా? మిట్టపల్లి సురేందర్ ఎంప్లాయో కాదా ఇప్పుడు అడుగు నాకు. మిట్టపల్లి సురేందర్ ఉద్యోగం ఏం చేయలేదు. ఇప్పుడు నేను ఏమంటున్నా, మిట్టపల్లి సురేందర్ పని చేయడు. 10 ఏళ్ళు నీకు నౌకరు, నీకు ఇలా పని చేయకపోతే నీకు పైసలు వస్తాయా అని నేను ఒకటి సింపుల్గా అడుగుతా ఉన్నా. నువ్వు ఒక దానిలో ఎంప్లాయీగా చేరినావు, నువ్వు పని చేయకముందు మీ యజమాని నీకు డబ్బులు ఇస్తాయా చెప్పు నాకు. మరి గదే పంచాది. నేను పని చేయనా పైసలు ఇవ్వని అంటాడు. నువ్వు పైసలు ఇవ్వనంటే గవర్నమెంట్ ఇవ్వాలి కదా, నేను కాదు కదా సంతకాలు పెట్టాను. దానికి నామ్స్ ఉంటాయి గవర్నమెంట్ అన్నప్పుడు. నేను ఎవరు రానిచ్చాడు మిట్టపల్లి సురేందర్ కానీ ఇట్లాంటి వాళ్ళని, వీళ్ళు అంతే. ఎవరు మిట్టపల్లి సురేందర్ అనే వాళ్ళు వాళ్ళందరూ కూడా చాలా, మేము పాటలు పాడుతున్నప్పుడు వాళ్ళు చిన్నగా రాసుకుంటారు. తప్పనట్లేదు, గొప్పగా ఎదిగారు, మనం అభినందిస్తాం. మిట్టపల్లి సురేందర్కి వచ్చినాయి. అసలు నువ్వు ఉద్యోగం రానోడు ఎవడని ఉంటే నాకు చెప్పు. నేర్నాల కిషోర్ తహా దుఃఖాల దుందగా ఆయనకి ఇచ్చినాం, ఆయన భార్య కూడా ఇచ్చినాం. ఆయన భార్య కూడా అసలు ఉద్యోగాలు రానోడు ఎవడూ లేడు. మనకి చైర్మన్ కావాలి, రసమయ్య అన్నది కావాలనంటే చైర్మన్ నేను కావాలంటే నాకు వస్తుందా? కేసీఆర్ ఇస్తే వస్తుంది. ఆయన ఎవరికి ఇస్తే వాళ్ళకే ఉద్యోగం చైర్మన్. నేను ఇదే ఓర్వలేని వాళ్ళు. నేను ఏమంటున్నా, రసమయ్య బాలకృష్ణ ఎమ్మెల్యే అయిపోయాడు, రసమయ్య బాలకృష్ణ చైర్మన్. నువ్వు నన్ను టార్గెట్ చేస్తే అయ్యేది కాదు కదా. కేసీఆర్ గారు కదా, కేసీఆర్ ఎమ్మెల్యే టికెట్ ఇస్తే ఎమ్మెల్యే అవుతావు, కేసీఆర్ గారు చేస్తే చైర్మన్లు అవుతారు. నన్నంటే నేనంటే ఇప్పుడు జంగాలు రాసుకుంటే ఏమొస్తుంది? అంతే తప్ప మిట్టపల్లి సురేందర్ కూడా ఈ రోజు కూడా ఉద్యోగస్తుడు. మరి ఇప్పుడు 3 ఏళ్ళు అవుతుంది మిట్టపల్లి సురేందర్ కాంగ్రెస్ ప్రభుత్వం. నేననే ఇచ్చిన సార్తో బతిలాడి, సార్ ఇప్పుడు మనోడు సార్ మన పాటలు రాసిండు అది రాని మేము ఇప్పించినాం. ఇలా మరి కాంగ్రెస్ 3 ఏళ్ళు అవుతుంది, వాడు ఎంత పెద్ద కళాకారుడుగా. మరి ఇప్పుడు ఇవాళ ఇస్తురా అంటున్నా, ఇవ్వట్లేదు కదా. మరి ఇలా ఎవడే మాట్లాడట్లేదు. 580 మందికి మేము ఉద్యోగాలు ఇచ్చినాం. మీకు ఇది కూడా చెప్పాలి, 580 మందికి మేము ఉద్యోగాలు ఇచ్చినాం. సాంస్కృతిక ఉద్యోగాలకు మొత్తం కళాకారులకు ఉద్యోగాలు ఇస్తానని రేవంత్ రెడ్డి చెప్పిండు. ఒక్కటి ఇచ్చిండు 3 ఏళ్ళలో, ఒక్కటి. నేను 580 మందికి కేసీఆర్ ఉద్యోగాలు ఇచ్చిండు మా ద్వారా, నా ద్వారా. మనం ఒక్క ఉద్యోగం అని ఇచ్చినామా? మరి ఎటువైనా ఈ గొంతులని మరి ఆయన 580 ఇచ్చారు, మీరు ఒక్కటాన్ని ఎందుకు ఇస్తలేరు? ఇప్పుడు ఎవరు ఈ మొగోళ్ళందరూ ఎందుకు మాట్లాడతలేరు? వీళ్ళు ఎందుకు మాట్లాడతలేరు అంటే కేవలం ఇగో, జలసి, ఓర్వంతనం.
నేను చెప్తా ఉన్నా కదా ఓర్వంటాను. సారథులు అందరూ బీఆర్ఎస్ పనిచేయాలా? ఏంది ఇప్పుడు ఏ గవర్నమెంట్ ఉంటే ఆ గవర్నమెంట్కి పనిచేస్తారు. ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి, పాటలు పాడిన చాలా మంది అరే ఉన్నారు. ఇప్పుడు కూడా చెప్తా, నువ్వు ఎవరిని కదిలించినా ఎస్ మేము తెలంగాణ కోసం పాట పాడినాం, తెలంగాణ కోసం మనల్ని బతికించుకోవాలని మా కేసీఆర్ మాకు ఉద్యోగాలు ఇచ్చిండు, మా ఆత్మ అయినది. కానీ బతుకు తెరువు కోసం ఈ ప్రభుత్వంలో మేము ఉన్నాం కాబట్టి మేము వీళ్ళ పాట పాడుతున్నాం, కానీ మనిషిగా వీళ్ళ పాట పాడుతున్నాం, కానీ మనసుగా కేసీఆర్ పాటనే పాడతాం అని చెప్తారు మా వాళ్ళందరూ కూడా. బరాబరి పాడారు. ఇప్పుడు కూడా చెప్తా ఉన్నా, బరాబరి పాడతారు. కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చినోడు, కేసీఆర్ని కాపాడుకోవడానికి కోసం ప్రాణాలు పోయినటువంటి సందర్భంలో నుంచి మాకు ఇంత ఉపాధి మాకు అన్నం పెట్టిండు, మేము కేసీఆర్ మళ్ళీ రావాలని కూడా పాడదామంటే చాలామంది ఉద్యోగాలు కూడా వదిలేశారు. కేసీఆర్ వచ్చినాక మేము మళ్ళీ వస్తామన్నా, మేము ఈయన పాట వాళ్ళేమన్నా, ఈయన అబద్ధాలుగా చెప్పిండు, ఈయన అబద్ధాల పాట వాడిని అసలు మేము పాడనిచ్చేటోడు ఊళ్ళకి పోతే 3 రంగుల జెండా మంచిగా పట్టిండు, నిండా ముంచినాడు వాడుతున్నాడు. 3 రంగుల జెండా బట్టి నిన్న ముంచి నాడు, ఓటుకు నోటు దొంగే మా ఓటు మా రేవంత్ అన్న వచ్చినాయి, పాటలు వచ్చినాయి, వాళ్ళే కై కట్టుకొని పాడుకుంటారు, మేం కాదు, వాళ్ళే పాడుతా ఉన్నారు. పోటీకి నాగరాజు దించుతున్నాం, ప్రభావం పడ్డదా? నేను ఈ దించుళ్ళు ఎగురుడు దింపుడు అలా కాదు ఎవరితో. ఇంకా రాజకీయ ప్రక్రియ అనేది వేరు, మీరు గుర్తుపెట్టుకోండి. గిట్లా ప్రతివాడు అనగానే ఎమ్మెల్యేలు గారు ప్రతివాడు దానికి సిస్టమే వేరుంటుంది, తప్పేమున్నది, గెలిస్తే సంతోషమే కదా. నాతో ఇంకా 10 మంది కళాకారులు ఎమ్మెల్యేలు అయితే మా గర్వకారణమే కదా. అరే మా వాడని మనం చెప్పుకుంటాం కదా, వాడు ఈ పార్టీలో ఉన్నాడు, వాడు ఆ పార్టీలో ఉంటాడు, వాడు ఆ పార్టీలో ఉంటాడు, తప్పేమున్నది. ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నది, కాంగ్రెస్ పాటలు పాడుతారు కొంతమంది. ఇప్పుడు మా ఏపూరు సోమన్న, ఈ దర్వెల్లయ్య, అంజయ్య వీళ్ళందరూ ఉన్నారు. అరే మీరు ఎమ్మెల్యేలు కానరా భయ్, సంతోషపడతాం మేము, తప్పేమున్నది అంటూనే. ప్రతివాడు కూడా కావాలి కదా. ఎన్ని రోజులు నువ్వు కళాకారుడు ప్రజాప్రతినిధులు కావదా, కళాకారులు అర్హులు కారా? ఎందుకు పనికిరాడు, ఏం చేయనోడు ఎమ్మెల్యేలు అయినప్పుడు? ఇంత సామాజికమైనటువంటి లక్షలాది మందిని కదిలించిన కళాకారుడు ఎమ్మెల్యే అయితే తప్పే ఉన్నది. నేను 100 మందిని బరాబరి చెప్తున్నా, మీకు ఎక్కడ వీలైతే అక్కడ రాజకీయ ఇంట్రెస్ట్ ఉన్నాడు, ప్రజలకు సేవ చేద్దాం అనుకోండి, మీరు పోటీ చేయమనే చెప్తా ఉన్నా. నేనెందుకు కాదంటాను, చాలా సంతోషమే కదా. నాతో 4 కళాకారులు వస్తారు, రేపు అసెంబ్లీలో మాదొక పెద్ద బలగం అవుతుంది మాది. కాబట్టి నేను అది కోరుకుంటా, అంతే తప్ప గీళ్ళు అంటాను అవి చిన్న పిల్లలు మాట్లాడుకునే మాటలే. అతనే పోయేది కాదు. చిన్నపిల్లలు ఏమనుకుంటారు మీరు? అసలు ఓటు అంటే ఏమనుకుంటారు? ఒక సర్పంచ్, ఒక వార్డు మెంబర్ గెలుమని చెప్తా. ఒక్క సర్పంచ్ కావాలంటే ఎంత అది ఉంటే చెప్పు. ఇప్పుడు 4 గుర్తులు ఉంటాయి, 4 గుర్తులల్లా నువ్వే కావాలని 1,00,000 మంది, నిన్ను కావాలని 2 లక్షల మంది, ఈ బిడ్డకే కావాలని ఈడ ఓటేసుకున్నటువంటి చెయ్యి నొక్కే. ఇట్లా నా గుర్తు మీద ఈ వేలు తీసుకొచ్చి ఈడ పెట్టాలంటే నేను ఎంత గొప్ప అభిమానాన్ని సంపాదించుకుంటే వీడు ఓటేస్తాడు. ఏ పిల్లలాట అనుకుంటారా ఓటు అంటే? 4 ఉన్నారే, నీకే ఎందుకు వెయ్యాలి? నేను అదే చెప్తున్నా, నీకే ఎందుకు వెయ్యాలి? నువ్వు అంతమంది అభిమానాన్ని పొంతే గీడికి వస్తుంది, అంత ఈజీ కాదు ఓటు అంటే. మీరు ఏమనుకుంటారు ఓటు అంటే? దళిత బిడ్డలందరికీ కూడా శ్రేయస్ కోసం అని అప్పుడు హుజరాబాద్ బై ఎలక్షన్లో మొదలు పెట్టారు దళిత బంధు పథకం అనేది. నిజంగా మనస్ఫూర్తి ఒక దళిత బిడ్డగా, ఒక కళాకారుడిగా, సమస్యలు తెలిసిన బిడ్డగా, ఆ ఇంటి నుంచి వచ్చిన బిడ్డగా ఒప్పుకో, దళిత బంధు అనేది సక్సెస్ అయిందా? అంటే మీ ఎమ్మెల్యేలు దీంట్లో డబ్బులు సంపాదించలే? తప్పు. మీకు ఇంకోటి చెప్తా ఉన్నా, ఇక ప్రతివాడు ఎమ్మెల్యేలు అనగానే ఇది ఒక ఊత పదాలు అయిపోయినాయి. అరే నేనని కాదు, ఎవడు తీసుకోలే, నేను 100% చెప్తా ఉన్నా, నేను నిజంగా చెప్తా ఉన్నా, నేను నా అంతరాత్మతో చెప్తా ఉన్నా, అది తప్పు. అది ఓర్వలేనోడు మాట్లాడే మాటలు. దళిత బంధు అనేది ఎమ్మెల్యేలకి మేలు తీసుకునే పైసలు కావు. డైరెక్ట్ వాడు ఏ ప్రాజెక్ట్ అయితే ఎన్నుకుంటాడో డైరెక్ట్ ఎస్సీ కార్పొరేషన్ ద్వారా వాని అకౌంట్లకు మాత్రమే పోతాయి. కానీ ఎమ్మెల్యే అనేటోడు ఎప్పుడు ఎక్కువ వాని ఇన్వాల్వ్మెంట్ ఎక్కడ ఉంటుంది అని అంటే మీకు చెప్తా ఉన్నా, అరే పర్వాలేదు ఆయన కష్టపడ్డాడు, కొంచెం చూడురి అనే పద్ధతిలో ఉంటుంది. కేసీఆర్ గారు పైలట్ ప్రాజెక్ట్కి ఒకటి తీసుకుని నా దగ్గర 100 మందికి ఇచ్చిన, మీరు ఎవ్వాలని ఎంక్వైరీ చేసుకోండి. నేను నా దగ్గర బంజేరిపల్లి అనే ఊరికి ఇచ్చిన, కేశనపల్లి ఇచ్చిన, ఇప్పలపల్లి అనే ఊరికి ఇచ్చిన, తర్వాత చిలాపూర్పల్లి అని ఒకటి ఉంటుంది. నేను 400 వస్తే 4 గ్రామాలకి నేనేమంటున్నా 4 నాకు తెలియదు. నా దగ్గర ఇంతమందిని చేసుకునే ఇన్ని పేర్లు చెప్పినా మీరు ఎక్కడన్నా అడగండి. మేము వాళ్ళకి అన్నం పెట్టి, వాళ్ళు కారు కొనుక్కుంటే కారుకి ఇచ్చిన, ఏది కొనుక్కుంటే అది ఇచ్చినాం. అందరు అట్లనే ఉండరు. నాకు తెలిసినంత వరకు ఏ ఎమ్మెల్యే కూడా ఇక గాడ శవాల మీద పేలాలు ఏరుకునే అనే పద్ధతి అన్నట్టు వాడు మనిషే కాదు. గా అవసరాలు కూడా ఏమి ఉండవు. నేను 100% చెప్తున్నా. అది చాలా వరకు అపోహలు మాత్రమే. ఎవడన్నా ఒక మంచి ప్రాజెక్ట్ కట్టుకున్నప్పుడు ఓరో లేని వాళ్ళు మస్తుగా అంటారు, మరి 10 లక్షలు ఇచ్చిండు సారు, సరే ఒక 100 మందికి ఇచ్చిన, మళ్ళీ వస్తే మళ్ళీ 100 మందికి, ఒక 100 కుటుంబాలన్నీ బాగుపడతాయి కదా. నేను ఏమంటున్నా అంటే అందరికీ ఒకటేసారి ఏది సాధ్యం కాదు. సరే ఒక పైలట్ ప్రాజెక్ట్గా ఒకటి చేద్దాము మనము. ఇప్పుడు మనం చిన్న యూట్యూబ్ పెట్టుకుంటాం, దాన్ని టీవీగా మార్చుకుంటాం, దాన్ని ఇంకొక పెద్దగా మార్చుకుంటూ ఉంటాం. ఏది మొదటితోనే కాదు కదా. ఒక మొదటి అడుగు
ఓ ప్రయత్నం చేసిండు. దీంట్లో ఏం తప్పు జరగలేదు. నేను ఏమంటాను, నాకు తెలిసినంత వరకు నాకు తెలిసినంత వరకు ఎక్కడేం జరగలేదు. చాలామంది ఇప్పుడు నిజంగా చెప్తున్నా, బీఆర్ఎస్లో వచ్చిన దళితులు అందరూ కూడా ఎవడో దోపి ఇట్లాంటి వాళ్ళు లేరు. అందరూ ఉద్యమ ప్రస్థానం నుంచి వచ్చిన వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. కష్టం తెలిసిన వాళ్ళు, కన్నీల విలువ తెలిసినోడే. కాబట్టి నాకు తెలిసినంత వరకు అట్లాంటి ఏం జరగలే. కాదనంటే విమర్శ కాబట్టి, ప్రతిపక్షోడు విమర్శ కాబట్టి ఏది నోటికి వస్తే అది మాట్లాడుతూనే ఉంటారు. ఏది నోటికి వస్తే అది మాట్లాడుతూ ఉంటారు. ఇలా రేవంత్ రెడ్డి మాట్లాడతలేడా? ఓ రైతును ఉద్ధరించినా అన్నాడు, భరోసా అన్నాడు. ఆయన 10 ఆయన 5,000 ఇస్తాను, 15,000 ఇస్తా అన్నాడు. ఇప్పటివరకు ఇన్సూరెన్స్ లేదు, ఆడోళ్ళకి ఇది లేదు, కోటీశ్వర్లు అంటాడు. నోటికి ఏదైతే అది మాట్లాడతాడు. బాధ్యత లేనోడు ఏదైనా మాట్లాడతాడు. బాధ్యత కలిగినోడు భయంతో కంపల్సరీ చేయాలన్నటువంటి ఆలోచనతోనే మొదలు పెడతాడు. కాబట్టి ఇది మనం వాళ్ళకు ఉన్నటువంటి తేడా. కాబట్టి ఏం చేయనోడే ఎవడన్నా చేస్తే తట్టుకోలేడు. సహజంగా మనిషి జన్మ అనేది చాలా లుచ్చమైన నీచమైనటువంటి జన్మనే. ఎవడన్నా నడుస్తూ ఉంటే కాళ్ళలో కట్టేవాడు అడ్డం పడ్డాడు అనుకో, వీడు నవ్వుతూ ఉంటాడు. అయ్యో పడ్డాడు కదా, దెబ్బ తాకింది అనకన్నా కూడా వీడు నవ్వుతూ ఉంటాడు. ఇగో ఇది మానవ జన్మ. మనిషికి ఉన్నటువంటి జన్మ ఇట్లాంటిది. కాబట్టి ఎవడన్నా మంచి పని చేస్తే మస్తు వాడిని ఎట్లా అడ్డుకోవాలి, వాడిని ఏం చేయాలి, సహజంగా ఎప్పుడే ఉండి 2019 ఎన్నికల్లో 2023 ఎన్నికల్లో 19 ఎన్నికల్లో అప్పుడు ప్రభుత్వం ఉన్నది. ఇంకా మరోసారి ప్రభుత్వం వచ్చింది, సక్సెస్ఫుల్ రన్ చేస్తున్నారు, మీరు అద్భుతంగా ఉన్నారు, మళ్ళీ గెలిచిర్రు. అప్పుడు ప్రధానంగా రాజకీయ చర్చ, మీరు తర్వాత ఆ కరీంనగర్ పార్లమెంట్లో కొంతమంది ఎమ్మెల్యేలు కలిసి వినోద్ రావును ఓడగొట్టిరని, అటు నిజామాబాద్లో కవితను ఓడగొట్టిరని, ఇక్కడ బండి సంజయ్ అదే సామాజిక వర్గానికి సంబంధించి గంగుల కమలాకర్ కొంచెం సహకరించిండని రకరకాల చర్చలు జరిగినాయి. నువ్వు అదే పార్లమెంట్ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఉన్నావు, వినోద్ రావు అత్యంత సన్నిహితుడు, మీకు కూడా గంగుల కమలాకర్ అత్యంత సన్నిహితుడు. ఏం జరిగింది అసలు ఆ రోజు? బండి మీకు 2 విషయాలు చెప్తున్నా. ఇవన్నీ అపోహలు, ఏదో కాలక్షేపానికి మాట్లాడుకునే మాటలు. కాసేపు ఇయ్యాల టేపు బ్రేకింగ్ న్యూస్ మరికొద్ది నిమిషాల్లో బ్రేకింగ్ న్యూస్ అది వచ్చిన తర్వాత అది ఏమీ లేదు. ప్రజలు ఒక మోడీ కావాలని ఈ దేశంలో ఒక మోడీ మైకంలో వచ్చిండు బండి సంజయ్ తప్ప. నీకు 100% చెప్తాను. మరి బండి సంజయ్ మరి ఎమ్మెల్యేగా ఎందుకు ఓడిపోయాడు? నేను నీకు అది కూడా చెప్తా ఉన్నా. కేవలం మోడీ ఈ దేశానికి కాంగ్రెస్ రాహుల్ గాంధీ లాంటి వాడు పనికిరానోడు. వాని చేస్తే దేశం ఆగమైపోతుంది, దేశం అధోగతి అయిపోతుంది. మళ్ళీ రాహుల్ గాంధీ రావద్దంటే ఎవరు రావాలి? మోడీ రావాలి అన్నటువంటి ఒకే ఒక నినాదంతో అనేక మంది ప్రజలు నన్ను మా ఇంట్లో మా వాళ్ళు చాలామంది అన్నారు. వినోదాన్ని నేను ఇద్దరం కలిసిపోతుంటే కూడా అన్నారు, ఎవరికి వేసినావు బిడ్డ అంటే మోడీకి వేసినా అన్నది. ఎందుకు వేసినావు అని అంటే అందరూ అటే ఏమంటారు, బిడ్డ దేశం కావాలంట కదా, దేశం బతకాలని కదా. ఆ ఉద్దేశంలో పోయిండే తప్ప వినోదన్న అది చేసినోడో నష్టం చేసినోడో, వినోదన్నకు నష్టం చేయాలన్నటువంటి ఆలోచన మాలాంటి వాళ్ళకి ఎవరికి కూడా ఉండదు. ఎందుకంటే ఆయన చాలా మంచోడు, ఎవరిని ఇబ్బంది పెట్టేటోడు కాదు, ఎవరి నుంచి ఏది ఆశించేటోడు కాదు. కాబట్టి అట్లాంటి వ్యక్తిని ఎవరైనా ఎందుకు వదులుకుంటారు? ఇంకోటి ఆయన పెరిగిన సామాజికమైన నేపథ్యం వేరు, ఆయన నేపథ్యం మా నేపథ్యం అంతా ఒకటే. కానీ అక్కడున్నటువంటి పరిస్థితుల్లో అక్కడున్నటువంటి దానిలో కలిసి రాలేదు. ఇంకంతే, అందులో పోయిండే తప్ప. ఇక కవిత విషయం నాకు తెలియదు. ఆమె ఏందో మీకు కూడా తెలిసిపోయింది కదా కవితను. ఇప్పుడు కవిత విషయం ఎందుకు అందరికి తెలిసిన విషయమే కవిత. ఆమెను చూస్తున్నాం కదా. కాబట్టి అట్లాంటి ఆమెను ఎవరు భరించలేరు. సరే, ఆమె మీరంతా తెలంగాణ ఉద్యమం కోసం తెలంగాణలో అప్పుడు నీళ్లు నిధులు నియామకాలే కాదు, సామాజిక తెలంగాణ, సామాజిక వర్గాల వారీగా దళిత వాడలు మారాలి, గిరిజన తండాలు గ్రామ పంచాయతీలుగా మారాలి, ఉద్యోగాలు కేసీఆర్ చేసిండు కదా. ఇప్పుడు తండాలన్నీ గ్రామ పంచాయతీలు కేసీఆర్ వచ్చింది కదా. నీళ్లు తీసుకొచ్చినాడు, నిధులు సమకూర్చుండు, తెలంగాణ గొప్ప అభివృద్ధి చేసినాడు. బతకబోయినటువంటి తెలంగాణ పల్లెల నుంచి బతుకునిచ్చే తెలంగాణ పల్లె దాకా తీర్చిదిద్దుడు కేసీఆర్. దీనిలో ఎవరికి నచ్చినా నచ్చకపోయినా, ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది నిజం. దీనిలో ఎలాంటి అది లేదు. నేను ఇక కవితకు ఆమె తెలవాలి. ఇప్పుడు కొందరికి కొన్ని రోగాలు ఉంటాయి, గుర్తుపెట్టుకో. వానికి తిన్నదారు కాదు ఇంటే నావే, వానికి పంట నిద్ర రాదు, వానికి ఇంకొకటి రాదు. దానిలో ఆమెకి ఏమున్నదో నాకు తెలియదు గట్ల. కాబట్టి ఆమె గురించి మాట్లాడడం అనంత వేస్ట్. ఇంకొకటి అనేది నాకు తెలిసినంత వరకు ఇక నేను ఆమె గురించి కామెంట్ చేయలేను, ఆమె గురించి నేను మాట్లాడలేను. ఆమె వెనుక ఎవరు ఉన్నారో జనం మాట్లాడుకుంటారు, ఆమె ముంగట ఎవరు ఉన్నారో జనం మాట్లాడుకున్నారు. ఆమె పేరుకు మాత్రమే కవిత తప్ప ఆమె మాట్లాడే ఆమె మాట కాదు, ఆమె తిరిగి ఆమె నాలుక ఆమెది కాదు, ఆమె తింటున్న పువ్వు ఆమెది కాదు, ఆమె నడుపుతున్న కారు ఆమెది కాదు. ఇక అంతే ముచ్చట. ఇక నేను ఆమె గురించి ఎక్కువ మాట్లాడాను. ఇక నేను కాపాడుకోడు గుర్తుపెట్టు. కన్న కూతురేందే తెలంగాణ ప్రజలంతా కూడా ఆయనకు బిడ్డలాగానే అదిలాగానే మీరు గుర్తుపెట్టండి. ఆమెకు లేకపోతే మనం ఏం చేస్తూ ఉంటాం? నేను చెప్పిన తెలంగాణ కాదు, కూతురే కాదు, తెలంగాణ ఉద్యమాన్ని ప్రేమించండి కేసీఆర్ సార్. తెలంగాణ ఉద్యమ బిడ్డలందరినీ తన సొంత కుటుంబంలాగా భావించుకున్నాడు. ఎవరో ఉంటారు, బియ్యం అన్నాక మెరుగలు ఉంటాయి. నీకు సొంతలు అయితే ఎవరితే భక్త ప్రహ్లాదుడే తండ్రి ప్రాణాన్ని గండం తీసుకొచ్చిండు. కొందరు ఉంటారు, నేను వాళ్ళ గురించి మనం మాట్లాడుకుంటే ఇక వేస్ట్ అంటే నీకు ఏం చెప్తున్నా, నేను ఏమంటున్నా ప్రహ్లాదుని పోల్చడం లేదు, అట్లాంటి పరిస్థితులు ఉంటాయి అని చెప్తున్నా. కాబట్టి నేను ఏమంటున్నా అంటే ఆమెకున్నటువంటి ఆమె గురించి మాట్లాడి మనం ఇట్లా అనమని నేను ఇప్పుడు కూడా ఆమె గురించి నేను ఇప్పుడు ఇంకొకటి చెప్పాలనా. తెలంగాణ స్వరాష్ట్రం సాధించినటువంటి కేసీఆర్
బిడ్డగా మాత్రమే ఆమె ఇప్పుడు ఇంకా అంతో ఇంతో మాలాంటి వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటున్నారు. ఎందుకో ఎక్కడో ఒక చోట ఆయన ఫేస్ కనబడతా ఉంటుంది, ఆయన ఆత్మ కనబడతా ఉంటుంది. ఆమె ఏం చేసినా కూడా దాన్ని ఆమె అలసుగా తీసుకుంటే, అవకాశంగా తీసుకుంటే రేపు ఖచ్చితంగా అది ప్రజలు తెలుస్తారు. ఇప్పటికి కూడా నేను 100% చెప్తున్నా, నువ్వు ఆశపడంలో తప్పలేదు, ముఖ్యమంత్రి అవుతా అంటే కష్టపడు చేసుకో, దాంట్లో తప్పే ఉన్నది. ఇప్పుడు తండ్రుల దగ్గర బిడ్డలు ఎంతమంది ఎన్ని పార్టీలు లేవు, ఒక్కొక్క ఇంట్లో 3 పార్టీలు లేవా? దాని గురించి నువ్వు పార్టీ ఎవరైనా పెట్టుకుంటారు, ఎవరైనా కానీ నీకు తప్పు లేదు. కానీ అవసరం ఉన్నప్పుడల్లా తెలంగాణ ఉద్యమం కోసం కష్టపడే వాళ్ళ మీద వీళ్ళ మీద ఆమె మాట్లాడడం అనేది మాకు కూడా మంచిగా అనిపిస్తలేదు. కానీ ఎక్కడో ఒక దగ్గర ఒక చిన్న అడ్డుపొర ఉన్నది, అది తొలుగుతుంది. అది తొలగినాడు ఆమె ఏదైనా మాట్లాడుతుంది, నరం లేని నాలుకే. ఇప్పుడు ఆమె కేసీఆర్ కవితకు నువ్వు సంబంధంగా చూస్తున్నావు, మేము ఎవరూ చూడట్లేదు. ఆమె కేసీఆర్కు సంబంధించినటువంటి కుటుంబం కానీ ఇది కానీ ఆమె అందులో లేదు. ఆమె ప్రస్థానం వేరు. ఆమె ఇప్పుడు ఆమె ఏంది, అది ఉన్నది కదా, ఆమె తెలంగాణ రక్షణ కాదే, రక్షణ సమితి ఏం రక్షణ, కాంగ్రెస్ను రక్షించే రక్షణ సమితి అది, గంతే తప్ప ఆమె తెలంగాణ రక్షణ లేదు, మను రక్షణ లేదు. కాంగ్రెస్ను రక్షించే సమితి అది, గంతే. దానికోసం ఆమె పనిచేస్తూ ఉన్నది. నాకు వ్యక్తిగత అభిప్రాయం చెప్తా ఉన్నా, ఆమె కాంగ్రెస్ డైరెక్షన్లో పనిచేస్తూ ఉన్నది. దానికి రక్షణగా నిలబడ్డది తప్ప తెలంగాణకు రక్షణగా నిలబడితే ఇలా రేవంత్ రెడ్డిని ఎందుకు మాట్లాడతలేవు? పోతుండ్రు కదా, ఏడిపోతున్నది, ఏడిపోయింది వెలుగుమట్ల. నువ్వు కొట్టినాడు చేయి, నేను కొట్టినాడు చేస్తాను, నువ్వు ఏడిచినట్టు చేయి, గంతే. ఇక గంతే ముచ్చట. నేను కొట్టినాడు చేస్తా అంటాడు రేవంత్ రెడ్డి, కాంగ్రెస్. నేను ఏడిచినట్టు చేస్తాను, అందుకే బయటకు వచ్చిన. ఇక లేదే, ఇక అది ఏమైనా అంటే ఇప్పుడు ఇక ఆమె గురించి దయచేసి ఇంత మంచి ఇంటర్వ్యూలో ఇది మొత్తం డిలీట్ చేయి. నాకు ఆమె గురించి మాట్లాడడం ఇష్టం లేదు, నంబర్ 1. ఎందుకనంటే పనికిరానుల గురించి ఎంతసేపు మాట్లాడినా మనం ఏమొస్తుంది చెప్పు. ఓ ఫలితం ఇచ్చే దాని గురించి మాట్లాడినా పర్వాలేదు, ఓ ఫలితం ఇచ్చే చెట్టు నాటే పర్వాలేదు. నేను నిజంగా చెప్తా ఉన్నా, ప్రత్యర్థి కాదు, మన్ను కాదు, మశాడం కాదు. ఆమెను ఇక నేను ఆమె గురించి అను కానీ సరే, ప్రజలకు పోతుంది కదా, తెలుస్తుంది కదా ఆమె కూడా. ఎందుకు మరి 2023 ఎన్నికల్లో ఆమె కేసీఆర్ ఒక్క మాటలో చెప్పారు ఎందుకు ఓడిపోయింది మరి? ఇన్ని నేను 100% చెప్తాను. కొన్ని చేయాల్సిన నేను ఒకటి విషయం 100% మా సార్లో కూడా మేము కూడా కొన్ని సందర్భాలలో మేము ఎమ్మెల్యేలను కలిసి మాట్లాడుకున్న సందర్భాలని కొన్ని చేయాల్సినవి మేము చేయలేకపోయినాం. కొన్ని అవసరం ఉన్న దాని మీద ఎక్కువ ఆలోచన పెట్టడం జరిగినది. కేసీఆర్ నుంచి మేము కూడా కొన్ని ఆశించినాం, అవి చేయలేకపోయినాం. మనకు అవసరం లేని దానిలో కొంత ఎమోషన్ అయిపోయి ఇరుక్కపోయినాం. మా సార్ కూడా కొన్ని మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉండే, అది జరగకపోగా రేవంత్ రెడ్డి మొదటి నుంచి నీలం సంజయ్ రెడ్డి నుంచి కిరణ్ కుమార్ రెడ్డి దగ్గర అంతా ఒక వర్గం పాలించుకుంటూ వచ్చినది. సేమ్ మనోడు కూడా ఏం చేసినాడు, ఇదంతా మావోడు అనేది ఒక వాదన తీసుకొచ్చినాడు. ఎప్పుడు వీళ్ళనా ఒక అవకాశం ఇచ్చి చూడండి, ఒక్క మార్పు చూడండి, ఆయన ఇంత చేస్తుండే ఇంత చేస్తాను ఇప్పుడు తినగా వేప తీయగా నుండు. చివరికి ఏమైపోయింది, ఆయన అబద్ధాలని నిజాలుగా ప్రజల్లో నమ్మించగలిగినాడు. ఒక్కసారి అవకాశం ఇవ్వమని చెప్పినాడు. సరే ఓసారి చూద్దాం అన్నటువంటి ప్రజల మనసును మాత్రం డైవర్ట్ చేయగలిగినాడు. అట్లా దానిలో భాగంగా పోయినాయి. ఇప్పుడు అట్లని కూడా 30-35 సీట్లు అయితే ఉత్తగానే గెలుతాయా? 30-30 సీట్లు ఉత్తగానే గెలవాయి కదా. నిజంగానే గట్లా వేడుతుంటే ఇలా మద్రాసు లేక తుడిచిపెట్టుకుంటావు ఏడిది. మీరు గుర్తుపెట్టుకోండి, ఏదో ఒక 10 వస్తే నీ పరిస్థితి ఏంటుండు. కాబట్టి మనం ఏమనంటే ఒక మార్పును కోరుకున్నారు, ఆ మార్పులో పోయినది. దాని తదనంతరం కూడా కొన్ని ఇప్పుడు మేము టీఆర్ఎస్ మార్చి బీఆర్ఎస్ పెట్టుకోవడము, జాతీయ రాజకీయాల మీద ఎక్కువ ఫోకస్ చేసి ఈ ప్రాంతీయ రాజకీయాలను కొంచెం తక్కువగా మనం టైం స్పెండ్ చేయలేకపోవడం కానీ ఇవన్నీ కొన్ని జరిగినాయి. అవి అన్నింటి నుంచి కూడా మరి రివ్యూ చేసుకోవడం జరుగుతున్నది. మళ్ళీ ఇప్పుడు కేటీఆర్ అన్న కానీ హరీష్ అన్న కానీ ఎప్పటికప్పుడు ప్రజలకు దగ్గరగా ఉంటున్నారు. ప్రజలు కూడా ఇలా కోరుకుంటారు కదనే, మీరే చూస్తున్నారు కదా సారే కావాలంటున్నారే తెలంగాణ పల్లెలల్లా. నేను ఏమంటే అభిమానం కాదు, ఇలా నువ్వు ఎవరినన్నా కదిలించు. ఇలా సార్ మళ్ళీ బాగుండు, నేనే పోతా ఉంటే నా మీద వాడు ఎడుతూ పంట, బిడ్డ ఎంత చక్కగా ఉంటుంది బిడ్డ, పొద్దుగాల ఎగులు అరంగులు వేసి వస్తుంటుంది బిడ్డ, చెల్లెలు అగ్గమంటే చీర పెట్టిపోతుంది బిడ్డ, చెక్కు తీసుకోవచ్చు బిడ్డ, ఇంత మంచి బిడ్డ, నువ్వేం బాధపడకు బిడ్డ, ఒక 2 ఏళ్ళు ఓపిక పట్టి బిడ్డ అంటుంది. ఒకటనైతే 100 ఆదివారాలు ఓపిక పట్టే మళ్ళీ మనమే అంటారు. నేను నిజంగా చెప్తా ఉన్నా, ఇలా మీ ఆర్టీవీ ద్వారా చెప్తా ఉన్నా, మొన్న వడ్లు కొంటలేరు, తడిసినాయి. నేను పోయి అన్న మరి ఎట్లనే ఇది కొంటలేరు కదా, మరి పాయే కొట్లాడదాం కలెక్టరేట్ కాడ కూర్చున్నాడు. ఎందుకు బిడ్డ వాంతోని కాదు, ఒక 2 ఏళ్ళు ఓపిక పడదాం తీయగా అంటే వాంతోని కాదు, ఇక వాడిని ఇడిచిపెట్టిరు రేవంత్ రెడ్డి. వాంతోని కాదు బిడ్డ, ఒక 2 ఏళ్ళు ఓపిక పట్టు, మళ్ళీ మనమే వస్తాం. నేనే కూర్చుంటా ఇక అంటాడే. ఇప్పుడు ఎవరిని వానికి మంచి చక్కగా కనబడుతుంది. నేను ఏం చెప్పినా, ఇందాక అద్దం ముందు నిలబడి వానికి మొత్తం గుండె కొట్టుకున్నాడు, బోడగుండు ఉన్నది, కానీ అద్దం ముందు నిలబడగానే ఏం చేస్తాడు, సహజంగా ఇట్లా అంటాడు. లేకపోయినా ఈ చెయ్యికి ఈ గుండుకున్నటువంటి సంబంధం ఇట్లాంటిది అన్నట్టు. ఇలా రేవంత్ రెడ్డి కూడా గట్లనే ఉన్నాడు, ఇంకా ఈ కూర్చుని ఆదాన భ్రమంలో ఉన్నాడు. అది ఎప్పుడో వీకింది. ఇది కూడా చెప్తా ఉన్నా, నేను మళ్ళీ చెప్తా ఉన్నా. ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు ముఖ్యమంత్రి వాళ్ళు కేసీఆర్ ఉంటారు.
కేసీఆర్ ఉంటారు కదా. కేటీఆర్ వచ్చిన ఇక మా ముఖ్యమంత్రి అంటారే ఎవరైనా అంటారు, దానికి అనుకోవడం వేరు. ఇప్పుడు చేతలు వేరు, మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోరు. మాటలు వేరు, చేతలు వేరు. మీరు గుర్తుపెట్టుకోండి. మళ్ళీ కేసీఆర్ను జనం కోరుకుంటున్నారు ముఖ్యమంత్రిగా, ప్రజలు చూడాలనుకుంటున్నారు. ప్రజలు 2 సంవత్సరాలకే మీరు మీ ఆర్టీవీ ద్వారా మీకు మొత్తం అంత నెట్వర్క్ ఉంది. ఎవ్రీ పల్లెలో ఉన్న ప్రతి మనిషిని కదిలించే నెట్వర్క్ ఇలా ఆర్టీవీకి ఉన్నది. మీరు దయచేసి మీ వల్ల పంపండి గ్రామాలకు. ప్రజలు ఏమనుకుంటారో వినండి. ఏ రైతును కదిలించినా కన్నీళ్ళే, ఏ చెల్లెని కదిలించిన కోటీశ్వరులను చేస్తాను అంటుండు కదా. ఆ కోటీశ్వరులు అనేటువంటి చెల్లెని కదిలించు ఏం చెప్తుందో, ఏ వ్యవసాయదారుని కదిలించు ఏం చెప్తారో. ఇవాళ చేరుని అడిగినా, చేమని అడిగినా, చెట్టుని అడిగినా, పుట్టని అడిగినా మళ్ళీ కేసీఆర్ కావాలని అంటున్నాడు. 100%. అరే నువ్వు గుర్తుపెట్టుకో, మున్సిపల్ ఎలక్షన్లు నేను తక్కువ గెలిచిరా? నేను అడుగుతా ఉన్నా, బీజేపీ ఒక్కడు కూడా గెలవలే. గుర్తుపెట్టుకో. ఇక్కడ కరీంనగర్లో కూడా అందరు మద్దతు ఇస్తాడు కూర్చున్నాడు. ఒకటి నీకు ఎక్కడైందే 30-35 సీట్లను కొట్టుకొచ్చినాం. మరి మేము అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్కి ఒక సీటు కూడా రాలేదు. మున్సిపల్ కార్పొరేషన్ ఒక్క సీట్ రాలేదు మున్సిపల్ కార్పొరేషన్లో. ఇలా మనలు 30-35 గెలిచినాం. నా మానకొండూరు నియోజకవర్గంలో నేను 72 సర్పంచులను గెలిచిన, మొత్తం మండల కేంద్రాలతో సహా 72 సర్పంచులను గెలిచిన నేను. మీరు గుర్తుపెట్టుకోండి. మేజర్ గ్రామ పంచాయతీలు అన్ని గెలిచిన. వాడు 56 గెలిస్తే నేను 72 సర్పంచ్లను గెలిచిన. అధికారాలు లేం కదా. నా దగ్గర ఒక కార్పొరేటర్ ఉండే అలుగునూరు. మొత్తం కరీంనగర్ కార్పొరేషన్లో హయ్యెస్ట్ మెజార్టీ 1280 ఓట్ల మెజార్టీతోని కాలువ మల్లేశం అని మావోడు గెలిచిండు అలుగునూరులో. ఇదే కాంగ్రెస్ ఉన్నది. ఓటుకు 5000 వంచిండు. కానీ బిడ్డ వాడు కాదు బిడ్డ, మళ్ళీ నువ్వే కావాలి బిడ్డ అని చెప్పేసి నాకు ఒక్క మాట దండం పెడితే చాలు. దండం పెడితే నేను కనబడితే చాలు బిడ్డ, అప్పుడే ఆగమైన బిడ్డ ఆగమైన బాధపడక బిడ్డ, వీని గెలిపించుకుంటాం బిడ్డ అని చెప్పేసి మేము ఒక రజకులైనటువంటి ఒక బీసీ బిడ్డకి ఇచ్చిన జనరల్ సీట్లో. వాళ్ళు మల్లారెడ్డి కానీ ఇచ్చినాడు. ఈ కవంపల్లికి సార్ ఆడ పోయి కూర్చొని ఓటుకు 5000 ఇచ్చినాడు. ఇక ఎట్లా ఉంటారో అధికార పార్టీ ఉండే. మరి ఆయన విస్మరించి ఉత్తగా అమ్మ అన్నందుకు ఇగో బిడ్డ అప్పుడు ఏలే కానీ ఇగో ఇప్పుడు వేస్తున్నాం బిడ్డ, అప్పుడు మోసపోయినాం గోసపడుతున్నాం బిడ్డ అని ఇలా అంతా మెజార్టీతో గెలిపించారు. ఇలా ప్రజలు కూడా ఉన్నారు కదా, మళ్ళీ గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు కదా. ఈ పైసలు ఫండ్స్ ఎవరు నేర్పించారు? పైసలు ఎక్కడ మొదలైందంటారు? పైసలు ఎక్కడ ఓట్ల పైసలు ఫండ్స్ సంస్కృతి ఎక్కడ మొదలైంది? అంతటి ఉన్నది అది. పైసలు స్వయంగా చూసిన హుజరాబాద్ దగ్గర ఓటుకు 10,000 పంచారు. ఇప్పుడు ఉప ఎన్నికల జూబ్లీ హిల్స్లో రేవంత్ రెడ్డి పంచలేదా? అంటే అప్పుడు మీ దగ్గర మొదలైంది. మా దగ్గర కాదే. ఆ ఓటు అంటే సిస్టమ్ అట్లుండదు, దాని పోతుంది, అది నడుచుకుంటూ పోతుంది. నేను ఏం చెప్తాను, నేను మనసరా నువ్వు మనసరా అని. ఓటు సిస్టమ్ అనేది ఇట్లా ఉండదే. నువ్వు గుర్తుపెట్టుకో. ఆ ఓటు మనం అనుకున్నంత ఈజీగా ఉండదు. బయట ఒకటి ఉంటుంది, లోపల ఒకటి ఉంటుంది. మీరు గుర్తుపెట్టుకోండి. ఓటు అనేది బయట కనబడేది ఓటు కాదు. దాని సిస్టమ్ అంతా వేరుంటుంది. దానికి ఏం కావాలన్నా అవి అన్నీ ఉంటుంది. అవి అన్నీ ఉంటేనే అది నడుస్తుంది. అన్నీ ఉంటాయి. ఒక పైసా ఒక్కటే పనిచేయదాడా. పైసా నువ్వు 10,000 ఇచ్చినా కూడా నీకు నచ్చకుండా ఓటేయడు. గుర్తుపెట్టుకోండి. నీకు 10,000 ఇచ్చినా కూడా, నువ్వు 1,00,000 రూపాయలు ఇచ్చినా కూడా నీకు నచ్చకుండా ఓటేయడు. నీకు నచ్చితే 1,00,000 తీసుకుంటాడు, ఓటేస్తాడు. నీకు నచ్చకపోతే 1,00,000 తీసుకొని కూడా ఓటేయడు. దట్ ఈస్ ఓటర్ అంతే. ఆయనకు ఆయన మనసును గెలుచుకోవాలి. ఆయన మనసును గెలుచుకుంటేనే నువ్వు ఇచ్చినా ఇవ్వకపోయినా ఓటేస్తాడు. ఆయన మనసులో నువ్వు లేవనుకో, నువ్వు 10 లక్షలు ఇచ్చినా నీకు ఓటేయడు. వాడు పుక్యానికి ఇచ్చిండా, నీ ఈడ తీసుకొచ్చిన తీరా వాడు ఎన్ని తొప్పినా అని ఇంక వీనికేస్తాడు. అదే ప్రజలు. వాళ్ళ నమ్మకాన్ని చూరగొన్నప్పుడు నాయకునిగా నీకు ఎప్పుడు మరణం ఉండదు. ఫైనల్గా ఒక మాట చెప్పాను. ఇప్పుడు డిలిమిటేషన్ అవుతున్నది. నియోజకవర్గ రిజర్వేషన్ కూడా మారుతాయి. మానకొండ సిద్దిపేట నుండి మానకొండూరు పైన మానకొండూరు జనాన్ని యాక్సెప్ట్ చేసి 2 సార్లు అవకాశం ఇచ్చారు. అక్కడు అయిపోయినాయి. ఇప్పుడు ఇక నెక్స్ట్ పరిస్థితి ఏంది? రిజర్వేషన్ మాట్లాడుతుంది అటు ఇటుగా. రసమై బాలకిషన్ అనేటోడు ఒక మానకొండూరు అన్న. నేను సిద్దిపేట, నన్ను అడుగుతా గెలిపేదా? తెలంగాణ రాష్ట్రంలో నాకు ఎక్కడ నిలబడ్డా కూడా గివ్వే ప్రేమలు ఉంటాయి. నేను తెలియని వాళ్ళు అంటే ఎవరు ఉండరు. అరే మానకొండూరులో ఉన్నప్పుడు రసమై ఎంత మంచిగా చేసిరండి. ఇవాళ రేపు యూట్యూబ్లు ఉన్నాయి, వాట్సాప్లు ఉన్నాయి, అవి ట్విట్టర్లు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. ఇలా ప్రజలంతా అయిపోయారు. అసలు ఓటుకు దండం పెట్టే రోజులు పోయినాయి. నువ్వు గొర్రెల కాడో మొత్తం అట్రా ఇట్లా చూస్తున్నాడు. ఇట్లా చూసుకుంటే నువ్వు సెల్ ఫోన్ లేనోడు నాట్లేసుకుంటే అవ్వ జరిసేపు నాటెత్తుంది లేస్తుంది, ఇట్లా చూస్తుంది, మళ్ళీ నా చాంచలో పెట్టుకుంటున్నది. నువ్వు గీడ ఉన్నది ఓటు, ఇంకా నువ్వు తిరుగుడు గివుడు లేదు. ఎవరేంది ఎవరు ఎట్లాంటి వాళ్ళు అనేది అంతా గిన్నె కనబడుతుంది కదా. కాబట్టి ఇంకా నాలాంటి వానికి నన్ను గుర్తుపట్టలో ఉంటే నాకు ఎక్కడి నుంచి అయినా పర్వాలేదు, ఒక మానకొండరు అయినా పర్వాలేదు. తెలంగాణ రాష్ట్రంలో ఏ మూల నుంచి అయినా, హైదరాబాద్ నుంచి అయినా ఎక్కడైనా కూడా నన్ను ప్రేమించే మనుషులు ఉన్నారు, నన్ను అభిమానించే వాళ్ళు ఉన్నారు, నా పాటని ఇష్టపడే వాళ్ళు ఉన్నారు. నాకు ఇట్లా అట్లాంటి ఏం లేదు. నేను ఎక్కడి నుంచి లేవడా తిరిగి రసమై బాలకిషన్ గెలిపించుకుంటారు 100%. అన్నా నువ్వు మళ్ళీ అసెంబ్లీలో పాట పాడాలన్నా అంటున్నాను. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. చాలా డీటెయిల్గా మాట్లాడుకున్నాం. సో ఇది రసమై బాలకిషన్. నాకైతే కాసేపు ఈ పాడ్కాస్ట్ చేస్తున్న సేపు వర్షం కురిసి సడన్గా ఆగిపోతూ చూసారు అట్లా అనిపించింది. టకటక మాట్లాడడం కానీ, ఆ పాటలు కానీ, కేసీఆర్ గురించి అనర్గళంగా చెప్పడం కానీ. సో ఈ మాటల మొదలైంది ఇక్కడేం కాదు. ఆయన చెప్పారు ఇందాక
1992లోనే ఆ రోజు అందశ్రీ అన్న పాట పాడినప్పటి నుంచి మొదలైందట. ఆ మాటలు ఇంకా కొనసాగుతున్నాయి, పాటలు ఇంకా కొనసాగుతున్నాయి. చూద్దాం మరి నెక్స్ట్ ఫర్దర్గా చాలా అంశాలు ఉండబోతున్నాయి. 2029 ఎన్నికలు చాలా కీలకం. సో ఇప్పుడు జరిగేటువంటి ఇష్యూస్ పైన, ఆంధ్ర తెలంగాణ సెంటిమెంట్ పైన, జరుగుతున్న ప్రతి ఆస్పెక్ట్ పైన మాట్లాడుకున్నాం. ఈ ఇంటర్వ్యూ చూసిన తర్వాత మీకేమనిపించింది? నిజంగానే మానకొండలో ఎవరైనా చూస్తుంటే మానకొండరోళ్ళు మీ పరిస్థితి ఎట్లా ఉన్నది? ఇప్పుడు 10 ఏళ్ళుగా రసమై చేసినటువంటి పనుల గురించి మీ అభిప్రాయం ఏందో కామెంట్ చేయండి.